అగరబంతి లేదు, సత్రం భోజనం మటన్ నిద్ర. పుత్రుడు 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 పుత్రుడని కొట్టుకుపోయాడు. పుట్టిన పుత్రుడికి 12 ఏళ్ళు కాలేదు, విశ్వామిత్రుడు తీసుకెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పెళ్లి చేసి తీసుకొచ్చాడు. వచ్చిన వాళ్ళు 10 ఏళ్ళు ఉండలేదు, మొత్తం అడవులకు వెళ్ళిపోయారు. ఈయన గారి ప్రాణం పోయింది. గమనించండి, దశరథుడు ఏం బాగుకున్నాడండి. రామచంద్రమూర్తి తండ్రి అని ఓ సర్టిఫికెట్ ఒకటి మిగిలిందంటే లేక. అంత మాత్రం చేసి దశరథుడికి ఏమన్నా మోక్షం వచ్చిందా? అలా ఎప్పుడూ రాదండి. దేవుడికి తండ్రి కాబట్టి, దేవుడికి కొడుకు కాబట్టి, దేవుడికి మేనల్లుడు కాబట్టి, దేవుడికి శిష్యుడు కాబట్టి మోక్షం రాదండి. తానే దేవుడు అని తెలుసుకున్నప్పుడే మోక్షం వస్తుంది ఖచ్చితంగా. అది తెలుసుకోలేకపోయాడు దశరథుడు. అందుకే మళ్ళీ వసుదేవుడే పుట్టాడు. దశరథుడే వసుదేవుడు. కశ్యప ప్రజాపతి దశరథుడు అయ్యాడు. ఆ దశరథుడు మళ్ళీ వసుదేవుడు అయ్యాడు. ఎందుకని? కోరికలు పోలేదు. ఆ దంపతులు, కృష్ణ దంపతులు పూర్వంలో భగవంతుడి గురించి తపస్సు చేసినప్పుడు మహావిష్ణుడు ప్రత్యక్షమైతే ఏం కోరారు అంటే, నువ్వు మా కడుపున పుట్టాలి అన్నారు. ఏదో ఎరిగిపోతుంది అనుకుంది. సరే అన్నాడు. ఆయన సమయం పోయింది, అడిగిన వర ఇవ్వాలి, తపస్సులు అంతే లెక్క. అలా 3 జన్మలు ఎత్తారు ఏకంగా. వామనుడుగా ఓసారి పుట్టాడు, కశ్యపుడుగా అతిథిగా ఉండగా, రామచంద్రమూర్తిగా ఓసారి పుట్టాడు, దశరథుడిగా కౌశల్యగా ఉండగా, మళ్ళీ వసుదేవుడిగా దేవకిగా ఉండగా కృష్ణుడిగా పుట్టాడు. ఏమన్నా సుఖపడ్డారా? ఇంకా దశరథుడు కౌశల్య పరిస్థితి కొంత నయం, దేవకి వసుదేవుడి పరిస్థితి మరీ దారుణం. పుట్టిందే జరిగిందో ఆయన. ఈ పుట్టగానే విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయాడు కానీ కూడా వీళ్ళకి బయలు ఇప్పించలేదండి. ఆ కంస మహారాజు చట్టాలు ఎంత గొప్పవో కానీ మన దగ్గర అయితే అది మధ్యలో చేసిన వాడికి కూడా 10 రోజు బయలు ఇచ్చేస్తారు, అనుమానం లేదు ఇక్కడ. కానీ కంస మహారాజు కృష్ణుడితో పాటు పాపం వీళ్ళెవరికి దేవకి వసుదేవుడికి బయలువల. వీళ్ళు ఎక్కడ ఏడుస్తూ కూర్చున్నారు. అక్కడ 9 ఏళ్ళు పెరిగాడు. తర్వాత ఎప్పుడో వచ్చాడు. నాయన ఇన్నేళ్ళు అక్కడ ఉన్నావా అంటే, నీ కర్మ అన్నట్టుగానే ఓ నవ్వు నవ్వాడు. బహువుని మేము జతీతాని జన్మాని తవచార్జున అన్నట్టు, అమ్మ నీకు చాలా జన్మలు గడిచాయి, నాకు చాలా జన్మలు గడిచాయి. ఎటొచ్చి తేడా ఏమిటంటే, నీకు అవన్నీ తెలియవు, నాకు అవన్నీ తెలుసు. అందుకే నువ్వు దుఃఖపడుతున్నావు, నేను సుఖంగా ఉన్నాను అన్నాడు. ఆ జన్మాంతర జ్ఞానం అనేది మనిషికి సుఖాన్ని ఇస్తుంది. తర్వాత కొద్ది క్షణాల్లో మళ్ళీ దాని గురించి ఎవరికి జన్మాంతర జ్ఞానం ఉంటుందో చెప్పుకున్నాం. ఇక్కడ మనం పొందవలసిన ముందు ఏ క్రియ చేసినా సరే, ఇది వింటున్నారండి మీరందరూ, ఇది కూడా ఒక క్రియ కదా. నేను చెబుతున్నాను నిమిత్త మాత్రంగా, మీరు వింటున్నారు. నాకంటే పెద్దవాళ్ళు చాలా మంది పండితులు, విశేషమైన విషయాలు తెలుసున్న వాళ్ళు కూర్చుని ఉన్నారు సభలో. అలాగే నాకంటే బాగా అజ్ఞానులు ఉండొచ్చు, నాతో సమానమైన వాళ్ళు ఉండొచ్చు. ఇవి ఏమీ లేకుండా మనస్సులో నా పని నేను చేయడం ఉంది, అది కర్మ సన్యాసం అంటే అర్థం. అంతే, మాకు అప్పగించాల పని మనం చేసేద్దాం అంతే. మీరు కూడా విన్నవాళ్ళు దీనివల్ల పొందవలసిన ప్రయోజనం ఏమిటంటే, ఆయనకి ఇంత జ్ఞానం ఎలా కలిగింది అనగానే మీకు వచ్చే ఆలోచన కూడా తెలుసు, మాకు బాగా తెలుసు. ఏ ఉపాసన చేశారండి మీరు? ఉచ్ఛిష్ట కనపత, ఉప్పు కనపడతామా, నాకు ఏం తెలియదు. పుస్తకాలు చదవడం తప్పితే నాకు ఇంకోటి జరిగింది ఇక్కడ. ఇది ఒకటి మొదలెట్టారు ఈ మధ్యన బాగా. ఆ ఉపాసన ఈ ఉపాసన, నాకు మా అమ్మని ఉపాసన జరిగింది తప్ప ఇంకో ఉపాసన నాకు లేదండి. మీరు నమ్మండి, నమ్మకపోవడం. ఏది మనం చెప్పాలనుకున్నామో, చెప్పమని అన్నారో దాని గురించి చదువుకోవడం ఒక్కటే నాకు తెలుసు. ఇవాళ చెప్పవలసిన అంశం గురించి నా ఇల్లాలు సాక్షి. పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు నేను చదువుతూనే ఉన్నాను, ఇంట్లో రాసుకుంటూనే ఉన్నాను. ఇవాళ చెప్పాల్సిన దాని గురించి 63 ఏళ్ల వయస్సులో ఇన్ని బిరుదాలు పొంది, ఇన్ని అవధానాలు చేసి, ఇంత అవసరం అంతే. ఇంకా ఆశించేది ఏమిటంటే, ఆ చెప్పే అవకాశం రావడం ఉంది. మీ జీవితాలు ఆచరణలో పెట్టండి. కానీ మీరేం మాయలో పడిపోతారు అంటే, అపూర్వమైన జన్మసుకృతం వల్ల వారికి వచ్చింది మనకు వస్తుంది ఏంటి? ఇది గొప్ప ఆయుధం అండి మన చేతుల్లో. రమణ మహర్షి చెబుతారు, అజ్ఞాని ప్రయోగించే మొదటి ఆ బద్ధకస్తుడు ప్రయోగించే పెద్ద ఆయుధం ఏమిటంటే, నేను అజ్ఞాని అంటాడు. ఎస్కేపింగ్ ఫ్రమ్ ది సిచ్యువేషన్. నువ్వు అజ్ఞానివి అంటున్నావు అంటే నువ్వు తప్పించుకుంటున్నావు మొత్తం వ్యవహారం నుంచి. ఉన్న జ్ఞానాన్ని కూడా అంగీకరించడం నీకు ఇష్టం లేదు. పైగా రమణ మహర్షి అంటాడు, తాను అజ్ఞాని అంటున్నాడంటే తాను అజ్ఞానం అనే విషయం వాడికి తెలిసింది కదా, అది కూడా ఒక జ్ఞానమే కదా అన్నాడు ఆయన. తాను అజ్ఞానిని అంటున్నాడు, ఏదైనా పెద్ద విషయం చెప్పగానే మేము అజ్ఞానం మాకు తెలిస్తే ఏంటంటే అవ్వాలి. ఇదో పెద్ద ఎస్కేపిజం అండి, ఇది నాటకం అండి. ఇది నిజంగా అది నాటకం. ఎందుకంటే
బద్ధకం కారణంగా. అంత తపస్సు చేయడం కష్టం కాబట్టి, ఇష్టం లేక, లౌకిక బంధాలు వదులుకోలేక, రోజు కూర్చుని కదా ఉమ్మిట్లు రూపాయలు లెక్కెట్టుకునే దరిద్రపు జబ్బు వదలలేక, కట్టలు కట్ట అనుకోవడం లెక్క వదలలేక. ఎందుకంటే మరి తపస్సు అంటే ఇవన్నీ మానయ్యాలి. అదో దీనికి లాలాజలం ఒకటి, లక్ష్మీదేవికి లాలాజలం పడతాం. మనం ఎంత దరిద్ర బుద్ధి అండి మనది. కనీసం అక్కడ రబ్బర్కి పెడదాం, స్పాంజి పెడదాం, ఓ నీళ్లు పెడదాం, ఇదే పెట్టి లాయండి. ఇక్కడ ఈ లెక్క వదిలిపెట్టడం ఇష్టం లేక దుకాణానికి వచ్చిన వాడైనా పారిపోతున్నవాడైనా ఏమైనా బెంగతో దుకాణంలో కూర్చుంటాడు. ఏమన్నదండి వ్యాపారం మానేదే. 70 ఏళ్ళు వచ్చాయి, కొడుకుని నమ్మరు, అక్కడ కూర్చుంటాడు. వెళ్ళి వాడికి ఏం తెలియదు, వీళ్ళకి తెలియకుండానే వాడు పుడతాడు విచిత్రంగా. ఏం తెలియదుట. ఇదంతా మనం ఎందుకంటే వదులుకోవడం ఇష్టం లేక, తాళం చేయడం ఇష్టం లేక ఆడే నాటకం ఇది. కొడుకు తెలియదని కాదండి. ఇక్కడ కొడుకు మీద ఇంకా పెత్తనం చెయ్యాలి, ఇవాళ కూర్చోవాలి. ఆ కోడలు చచ్చిపోతూ ఉంటుంది. అక్కడ ఎంతసేపు ఆయన మనకి ఎవరా ఆవిడ గొడవ ఆవిడది. ఎప్పుడైతే వస్తుంది గొడవ వెళ్ళిపోతుంది. ఎందుకు వస్తున్నాయండి ఇవన్నీ? 60 ఏళ్ళు దాటే వాళ్ళ పని తాళాలు వాళ్ళకి బాగా ఇచ్చి కదండి. వాళ్ళ పని వాళ్ళని చేసుకోమనొచ్చు కదా. అబ్బాయి ఇంకా మనమే వెళ్ళక్కడ నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు. దీన్ని అంతటి పెట్టే పేరు ఏంటంటే మనం మమకారం కాదమ్మా, నమస్కారం, అహంకారం. అది మన పెత్తనం చెల్లాలనే కాంక్ష. లేకపోతే వెనక్కి ఒక్క క్షణం కాదు వదిలేయడానికి. నీ పాటు నువ్వు పడరా అని చెప్పడమే ఎదిగిన కొడుకు. వాడు ఉద్యోగంలో సెటిల్ అవ్వని కాకపోని, పెళ్ళిళ్ళు అవ్వని కాకపోని, వాడితో కూర్చుంది. మన ఊరికి తిరిగి అద్దాలు పట్టుకుని పెళ్లిళ్ళు చేస్తామంటే ఇక్కడ చేస్తే మాత్రం నిలబడుతుందా? ఉద్యోగంలో స్థిరపడు లేదా అడుగుతుంటావు పో అని చెప్పాలి. వాడు స్థిరపరచడం కోసం మనం ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. ఇలా కాళ్ళు పట్టుకోవడం కూడా గడిచిపోతుంది. ఎప్పుడో గుండెపోటు వస్తుంది. ఇక్కడ ఇదే బాధ్యలాభ నిరపేక్ష అంటే. ఏ క్రియ నుంచి బయట నుంచి ఏ ప్రయోజనం ఆశించదు. మరి ఆశించకుండా ఎలా ఉండవద్దు. తుష్ట పరమార్థ దర్శనామృత రసలాభేన అన్యస్మాద్ అలం ప్రత్యయగా అని అన్నారు ఆచార్యబాబు. ఈ భగవద్గీత భాష్యం వినడం వల్ల ఆ పరమార్థాన్ని తెలుసుకోగలిగామనేటువంటి అమృత రసం మనకు వచ్చింది కదండి. అంతకంటే ఆనందం ఏదైనా ఉంటుందా? ఆనందం ఏదైనా ఉంటుందా? దాన్ని మన జీవితాల్లోకి అన్వయించుకుంటే దుఃఖం ఉంటుందా? మీకంటే కన్నీరు వస్తుందా? ఈ ప్రసంగాలు విన్న 3 రోజులు విన్న వాళ్ళకి పిల్లలు పుడతారని కానీ, ఉద్యోగాలు వస్తాయని కానీ, పెళ్లిళ్ళు అవుతాయని కానీ, సంపదలు వస్తాయని కానీ నేను చెప్పనండి. జీవితాన్ని ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెబుతాను. ఏ విషయాన్నైనా ఎదుర్కోగలిగే ధైర్యం వస్తుంది. లేకపోతే నేను ఓడిపోయినట్టే లెక్క. అది మనకు కావాలంటే అది చెప్పారు ఆయన. కృష్ణ పరమార్థ దర్శనామృత రసలాభేన అన్యస్మాద్ అలం ప్రత్యయవా. పరమార్థాన్ని దర్శించగలిగాం, ఇంకేమిటి? అన్యస్మాద్ అలం అయిపోయింది. ఈ స్థితికి మనం రాగలగాలి. ఒక రోజులో సాధ్యం కాదమ్మా, కానీ ఒక జన్మలో కూడా సాధ్యం కాదన్నప్పుడు దయచేసి సాధ్యమే. ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. వీఆర్ నాట్ ట్రైయింగ్. నాకు కోపం వస్తే ఇంగ్లీష్ వస్తుంది. ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. వీఆర్ నాట్ ట్రైయింగ్. అది సాధ్యమే, మనం చెయ్యలేదు. ఎందుకంటే దానికోసం ప్రయత్నిస్తే చాలా బంక వదులుకోవాలి. ఈ జిడ్డు మనకి చాలా అందంగా ఉంటుంది, ఇది ఆనందంగా ఉంది. ఈ జిడ్డు వదులుకోవడం ఇష్టం. ఆ జిడ్డు వదల్చడానికే శంకర జయంతి ఉత్సవాలు, ఎంతమంది చేస్తే ప్రవచనాలు. అది మనం అర్థం చేసుకుని జాగ్రత్తగా వరదాం. ఎందుకంటే స్థితప్రజ్ఞ అంటే అది ఏదో అతీతమైంది, జన్మ జన్మాంతరాల సుకృతం, 1000 జన్మలు, ఇంతంత డైలాగులు చెప్పద్దు. అంతేం లేదు. ఏ పని చేసినా బయట నుంచి ఏ ప్రయోజనమో ఆశించకు. పరమార్థం తెలుస్తుందా లేదా? పరమార్థం తెలుస్తుందా లేదా? కార్యకర్తలు 10 రోజులో, 12 రోజులో, 20 రోజులో ఇన్ని ఉత్సవాలు చూస్తున్నారని సారాంశం ఇందాక విధుశేఖర భారతీ స్వామి ఒక్క మాటలో చెప్పేశారు. పరమాత్మ ఒక్కడే, ఆయనే అన్ని రూపాల్లో మనం దర్శిస్తున్నామనేది తెలుసుకోవడమే దీని సారాంశం. రెండో సారాంశం ఒక్క మొక్కలో చెప్పేశారు. దానికోసమనే దృష్టిలో పెట్టుకోవాలి. కానీ నిన్న బజ్జీలు వేశారు, వేళ వేస్తారు వెయ్యరు. నిన్న కాజాలు వేశారు, వేళ వేస్తారు వెయ్యరు. అన్నీ బాగున్నాయి కానీ సమయానికి అని ఏదో పెద్దది. ఇక్కడ వంక ఎంత కష్టం కార్యక్రమం నిర్వహించడం. ఈ మొత్తానికి సారాంశం పరమార్థ దర్శనం. ఇప్పుడు స్థితప్రజ్ఞులు కాని వాళ్ళు ఎవరంటే మీరందరూ అవ్వచ్చు, మనం అందరూ అవ్వచ్చు. మన ప్రయత్నం మనం చేయాలంటే ఈ స్థితప్రజ్ఞుడు కావడానికి అడ్డం వస్తున్నదేమిటో 3వ అధ్యాయంలో పరమాత్మ చెబుతున్నాడు. దానికి అద్భుతమైన వ్యాఖ్యానం రాస్తారు భగవత్పాదులు. మనం విందాం.
3వ అధ్యాయం కర్మయోగంలో ఇంద్రియాలు ప్రవర్తించే విధానాన్ని గురించి, మనం ఏ రకంగా గోతులో పడుతున్నాం అనే విధానాన్ని గురించి, అసలు ఈ గోతులో పడ్డమనే ప్రక్రియ ఎక్కడ మొదలైంది, ఆ పాయింట్, ఆ చుక్క గురించి కృష్ణుడు చెబుతాడు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాదిచ్చేత్ పరోక్షస్య పరిబంధినౌ. ఇది 3వ అధ్యాయంలోది, కర్మయోగంలోది. ఇంద్రియస్యార్థే, ఇంద్రియస్య అంటే త్వక్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణాలు, కన్ను చెవి ముక్కు నాలుక చర్మం. ఇంద్రియార్థాలు అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు. సరిగ్గా కంటికి చర్మానికి స్పర్శ, చక్షు కంటికి రూపం, శ్రోత్ర చెవికి ఏదో శబ్దం ఇంపుగా ఉంటుంది, ఎక్కువ నాలుగు ఏదో రుచి ఇష్టంగా ఉంటుంది, ఘ్రాణం ముక్కుగా సుగంధం ఇష్టంగా ఉంటుంది. అంటే ఇవి విషయాలు. ఇంద్రియార్థే, ఇంద్రియాలు ఇంద్రియార్థాల మీద దృష్టి పెడుతున్నాయి, ఆకర్షింపబడుతున్నాయి అంటే అర్థం ఏమిటయ్యా? రాగద్వేషం వ్యవస్థితవు. అక్కడ రాగద్వేషాలు ఏర్పడుతున్నాయి, గమనించండి అన్న. రాగం అంటే ఇష్టం, ద్వేషం అంటే వ్యతిరేకత, అనిష్టం. అనిష్టం అన్నారు, నిజానికి మనం అయిష్టం అంటాం కానీ అనిష్టం అన్నారు. రాగద్వేషాలు ఎప్పుడు మనం ద్వేషం లేకుండా ఉండాలి అంటాం, చాలా పొరపాటు మాట. ద్వేషం లేకుండా ఉండాలి అంటే రాగం కూడా లేకుండా ఉండాలి. వ్యతిరేకత మనకి లేకుండా ఉండాలి అంటే ఇష్టం కూడా వదిలేయాలండి. ఇష్టాన్ని వదిలిపెట్టకుండా అయిష్టాన్ని వదిలిపెట్టడం సాధ్యం కాదు. సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు, ఏదో ఇలాంటి ద్వంద్వాల్లో ఒకదాన్ని వదిలిపెట్టి ఒకదాన్ని పట్టుకుంటే లాభం లేదని మొత్తం 2 వదిలేయాలి. పుణ్యపాపాలు కూడా అంతే. మనం గుళ్ళోకి వెళ్ళి ఏమంటామంటే పాపాలు పోగొట్టే పుణ్యాలు పోగొట్టమని ఎవడు ఎందుకు అడగడండి? ఎంత స్వార్థం మనకి. దేవుణ్ణి ఎంత లోకు పెట్టాం మనం. పుణ్యాలు పాపాలు 2 మనమే చేశాం. వెళ్ళి ఏమంటున్నాం? పాపాలు పోగొట్టు అంటే దేవుడు వెంటనే రామచంద్రమూర్తి సీతాదేవి కేసు చూసి నవ్వులు అవుతాడు. ఎంత అమాయకుడు, నన్ను లోకుగట్టేశాడు, వీడు చేసిన పాపాలు నేను పోగొట్టాడట, పుణ్యాలు మాత్రం వీడు అట్టి పెట్టుకుంటాడట. అందుకోసం నాకు కొబ్బరికాయ ఇచ్చాడు. ఇక్కడ వీడు కొబ్బరికాయకే. దీంట్లో మనం మహిమలు బాగా కల్పిస్తాం. ఆ గుడి చుట్టూ ఒక్కసారి తిరిగితే చాలు, రామా అని ఒక్కసారి అంటే చాలు, అబ్బా అయితే అనేద్దామని అందరూ కూడా రామా రామా అయిపోయి కూర్చుని చల్తా కుదిరి పని కదా. రామాయణం చదవాల్సిందే, రాముళ్ళ ఉండాల్సిందే, సీతలా ఉండాల్సిందే, సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండాల్సిందే. రామకోటి 1,000 సార్లు రాసినా ప్రయోజనం లేదు. రాముళ్ళ ఉండకపోతే, సీతలా ఉండకపోతే నన్ను మన్నింతురుగాక. మీరు చప్పట్లు కొట్టలేరు, మీకు ధైర్యం లేదు, మీకు ధైర్యం లేదు. అబ్బో రామకోట మళ్ళీ అంట ఓ పుస్తకాలు కూర్చొని రాసేయడం ఇక్కడ, అవన్నీ పట్టుకెళ్ళి స్తూపం కింద పెట్టడం ఇక్కడ, మా బోటికి అన్న పిలవడం ఆవిష్కరించమన్నాం. దేనికి ఇదంతా? రామకోట ఎవరు రాయాలంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళు రాయాలి. ఎందుకంటే కొడుకు కోడల కాపరంలో వేలు పెట్టకుండా కాలక్షేపం అయిపోయింది. 20 ఏళ్ళ వాడు 30 ఏళ్ళ వాడు రామకోట రాయడం ఏంటి? పని లేకుండాను చేయవలసిన పని చేయడం మానేసి రామకోట రాస్తావా? అది పెద్ద పుణ్యమా? చేసి సంపాదించే బ్లాక్ మనీ మాండు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం చెయ్యడు, మానేస్తాడు, జిఎస్టీ కట్టడు, అన్ని మోసాలే, సరుకులన్నీ కలిపి రామకోట రాస్తాడు. రాము లోకుగా ఉన్నాడు మనకి. కర్మ మార్గం అందుకే ప్రమాదంలో పడేస్తుంది. శంకరాచార్య నుంచి నా వరకు మొత్తం చెబుతున్నది అది ప్రమాదం, అది చాలా ప్రమాదం. అది జ్ఞాన మార్గమే సరే. ఎందుకంటే దాని ద్వారా ఏమిటి అని మనం ఆలోచించడం మానేసి ఊళ్ళోకి వెళ్ళి రామకోట రాసేసాం, పూజ చేసేసాం, అయిపోయింది. దేనికి ఇదంతా? దేనికి ఈ కోట అంతా? దేనికి? నువ్వు ఎన్నిసార్లు వస్తే ఏం ఉపయోగం? ఇక్కడ రాముళ్ళ ఉండలేదు నువ్వు, సీతలా ఉండలేదు నువ్వు, లక్ష్మణుల్లా సేవ చేయలేదు, భరతుల్లా త్యాగం చేయలేదు, శత్రుఘ్నుల్లాగా మాట్లాడకుండా, ఎటువంటి అహంకారము లేకుండా అన్నయ్యల ముగ్గురిని అనుసరించలేదు. మాండవిలాగా భరతుడు సింహాసనాన్ని త్యాగం చేస్తే భరతుడితో పాటుగా మాండవి కూడా నేల మీద పడుకుంది. మహాసాధ్వి 14 ఏళ్ళు. సీత ఎంతో, మాండవి అంతే. మనం చెప్పుకున్నావా? మాండవి అని పేరైనా మన అమ్మాయికి ఎవరికైనా పెట్టామా? అది ఏమిటో మనకెందుకని ఉద్దేశం? నా భర్తకు వచ్చేటువంటి సింహాసనం నేనెందుకు ఎదుర్కోవాలని మాండవి అంటే రామాయణం వేరుగా ఉండేదండి. అందుకే కరుణశ్రీ మహాకవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఊర్మిళ కన్నీళ్ల గురించి, మాండవి యోగిని జీవనాన్ని గురించి, శత్రుఘ్నుడి భార్య స్వతకీర్తి విశిష్టత గురించి పద్యాలు రాశాడండి ఆయన. వాళ్ళని మనం మర్చిపోకూడదు. రామాయణంలో విస్మృత పాత్రలు కావు.
ఇది జీవితం అంటే ఖచ్చితంగా. అందుకని ఇంద్రియార్థే రాగద్వేషము వ్యవస్థితం. మనస్సు ఇంద్రియాల మీద ప్రవర్తిస్తూ ఉంది అంటే వెంటనే ఏమనిపిస్తుంది మనకి? ఒక మంచి పదార్థం తిన్నామండి, తిన్నప్పుడు మీరు ఎవరినైనా గమనించండి, కాఫీ తాగుతారు కదా, దంపతులు కూర్చొని కాఫీ తాగుతారు, స్నేహితులతో కూర్చొని కాఫీ తాగుతారు కదా, సాధారణంగా ఏం జరుగుతూ ఉంటుందో మీరు గమనించండి. లోకల్లో మనం ఎక్కడ మాయలో పడిపోతాము. కాఫీ తాగం, కాఫీ తాగుతూ ఏదో ఇలాంటి కాఫీ తాగి ఎంతకాలం అయిందో, అయిపోయింది, కాఫీ పోయింది, చర్చ వచ్చింది అక్కడ. ఇలాంటి కాఫీ ఇంకెక్కడా దొరకదు. ఈ మధ్య ఇది కూడా రుచి మారింది అని మళ్ళీ పాళ్ళు మార్చారు. మొత్తం మీద కాఫీని ఆస్వాదించడం మానేసాం. దయచేసి గమనించండి. భోజనం చేస్తున్నాం, మధుర పదార్థాలు వడ్డించారు, మౌనంగా తినమని చెప్పారు. సుఖేన మౌనేన భోక్తవ్యం. పద్దునెలలో కూడా చెబుతారు ఈ మాట. సుఖేన మౌనేన భోక్తవ్యం. భోజనం చేసినప్పుడు మాట్లాడకూడదు. అసలు ఎందుకు మాట్లాడద్దు అంటే దాని మీద దృష్టి పెట్టు. మౌనంగా అరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు కూడా మనం పక్కన మొత్తం పెద్ద చాటర్ బాక్సే, ఇతొకళ్ళు కూర్చొని మనమేనా మాట్లాడాలి, వాళ్ళేనా మాట్లాడాలి, మొత్తం ఆత్మస్థుతి పరనంగా ఆశమ్మ బోసమ్మ ఈ భోజనాలు రుచులన్నీ పాపం వడ్డించే ఏమంటే పదార్థాలు ఎలా ఉన్నాయంటే అది బాగున్నాయండి. ఇది నాటకం ఇక్కడ, ఇది ఇంతే కదా, అవి లోపలికి పోయాయంటే ఏదో వాళ్ళ బట్టంలోకి నీళ్లు పోయినట్టే గొంతులోకి పదార్థాలు పోయి ఎక్కడికన్నాడు. నిజంగా ఆ కాజా బాగుంటే, ఆ గులాబ్ జామ్ బాగుంటే, ఆ అన్నం పరవాన్నం బాగుంటే ప్రతి మెతుకు నువ్వు ఆస్వాదించాల్సిందే. అప్పటికి మోక్షం కింద లెక్క. వెంటనే అరుగుతుంది ఖచ్చితంగా. దాని మీదే దృష్టి ఉండాలి, దాని మీదే దృష్టి ఉండాలి. ఇంకేం మాట్లాడద్దు. అన్నం పరవాన్నం ఈ మధ్య పడికి చేత కావట్లేదండి, పూర్వం చేసేవారండి, మా అమ్మ చేసేది, ఈ కబుర్లన్నీ అనవసరం. పరవాన్నం తినమని చెప్పాను నేను, వ్యాఖ్యానం చేయమని చెప్పాలి. అదే చెబుతున్నారు శంకరాచార్య. రాగద్వేషం వ్యవస్థితం అన్నారు కదా. ఎప్పుడు ఇంద్రియార్థాల్లో ప్రవర్తిస్తున్నప్పుడు ఒక శబ్దం విన్నా, ఒక రూపాన్ని చూసినా, ఒక స్పర్శ ఇక్కడ తగిలినా, ఏదైనా సరే వెంటనే ఆ స్పర్శ చాలా గొప్పది అంట. వెంటనే ఆ స్పర్శ ఏ మనిషి వల్ల తగిలిందో ఆ మనిషి వెనకాల పడతాను వెంటనే. ఇది అద్భుత స్పర్శ, ఇది అపూర్వ స్పర్శ అంటే వంకర వేషాలన్నీ మొదలైపోయే వెంటనే అక్కడ. ఈ మాత్రం స్పర్శ ఇంట్లో లభించలేదా పని లేకపోతే? అదే స్పర్శ. లేకపోతే కాస్త చల్లని గాలి వీయగానే అమ్మయ్య బాగుంది అనుకుంటాం మనం. అదే కాస్త కొంచెం ఎక్కువ విషయం అనుకోండి, ఏమిటో చలి ఎక్కువైపోయింది 2 నిమిషాలకే. ఈ వ్యాఖ్యానం ఏమీ లేకుండా చల్లని గాలి ఆస్వాదిస్తే అది మోక్షమే. అప్పుడు కూడా మనసులో నమశివాయ నడుస్తూ ఉండాలి. ఆస్వాదించాలంటే అర్థం అది. ఈ వ్యాఖ్యానాలు ఏమొద్దు. ఆ నమశివాయ కూడా దేనికి అంటే పూర్తిగా మౌనంగా ఉండడాన్ని మనస్సుకు అభ్యాసం చేయడం కష్టం కాబట్టి ఒక ఆధారం పెట్టామంటే. లేదా అది కూడా లేకుండా మనోమౌనం మహామౌనంలో ఉండగలిగితే అక్కడికి ఆత్మసాక్షాత్కారం అయినట్టే లెక్క. ఇంకేం మాట్లాడు, అక్కడ సంకల్పాలు ఉపశమనం అయిపోయినట్టే లెక్క. అందుకని భగవత్పాదుల వారు ఇక్కడ వ్యాఖ్యానం ఏం చేస్తున్నారంటే, రాగద్వేషాలు ఏర్పడతాయ్యా, ఒక శబ్దం విన్నావు, అది బాగుందామో బాగులేదో అంటావు. బాగుంది అంటే రాగమైంది, బాగులేదంటే ద్వేషమైంది కదా. అలాగే ఒక స్పర్శ నీకు ఏర్పడింది, గాలిదో మనిషిదో ఏదైనా సరే. బాగుంది అంటే రాగమైంది, బాగులేదంటే ద్వేషమైంది కదా. అంటే ఈ రాగద్వేషాలు ఎలా ప్రవర్తిస్తున్నాయో ఒక్కసారి గమనించవయ్యాని అక్కడ ఒక వ్యాఖ్యానం రాస్తారు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? తౌహి అస్య పరిబంధిలో ఉన్నారు. ఈ రాగద్వేషాల మధ్యలో వస్తున్నాయి, ఇంద్రియాలకి ఇంద్రియార్థాలకి మధ్యలో. ఇవే శత్రువులు. పరిపంథి అంటే శత్రువు. అందుకని ఇవే శత్రువులు అన్నాడు. అంత చెప్పి వదిలేశాడు కృష్ణుడు. మరి వ్యాఖ్యానం రాయకపోతే విశేష విషయాలు ఎలా తెలుస్తాయండి? వ్యాఖ్యానం వల్లే కదా విశేషం తెలిసేది. అక్కడ భగవత్పాదులు వారు ఏం రాశారు అంటే, యాకి ప్రకృతి పురుషస్య సా రాగద్వేష పురస్సరా ఏవ స్వకార్యే పురుషం ప్రవర్తయతి తదా స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానం చ భవతి. యదా పునః రాగద్వేషం తత్ప్రతిపక్షేణ నియమయతి శాస్త్రదృష్టిరేవ సహ పురుష ప్రకృతివశ న భవతి అని విశేషమైన వ్యాఖ్యానం రాస్తారు. దీని అర్థం తెలుసుకుందాం. మన రాగద్వేషాల్లో పడకుండా ఎలా ఉండొచ్చో నేర్చుకుందాం. అసాధ్యం అని అనుకోవద్దు దయచేసి. చాలా సాధ్యం, సులభ సాధ్యం. యాతి పురుషస్య ప్రకృతికి. పురుషుడు అంటే మగవాడు కాదన్నా, ఇక్కడ జీవుడు అని అర్థం. మనుషులందరికీ పురుషార్థం, పురుష ప్రయత్నం అంటే మగవాడ ప్రయత్నం కాదు. ఉద్యోగం పురుష లక్షణం అంటే ఏదో ప్రయత్నం చేయడం మనిషి లక్షణమే అని అర్థం చెప్పాలి, కానీ జాబ్ చేయడం మగవాడి లక్షణం అని చెప్పకూడదమ్మా. దాని అర్థం అది కాదు. అక్కడ ఉద్యోగం అంటే ప్రయత్నం. భారతంలో ఉద్యోగ పర్వం ఉంటుంది, అక్కడ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదండి.
ప్రయత్నాలు చేశారు. ఏం ప్రయత్నాలు చేశారు? సంధి ప్రయత్నాలు చేశారు. కృష్ణుడు రాయబారం చేసింది అప్పుడే, సంజీవుడు రాయబారం అప్పుడే, ద్రౌపద పురోహితుడు రాయబారం అప్పుడే, ఉరూకుడు రాయబారం అప్పుడే. రాయబార ప్రయత్నాలన్నీ జరిగాయి. ప్రయత్నాన్ని సంస్కృతంలో ఉద్యోగం అంటారు కాబట్టి భారతంలో ఆ పర్వానికి ఉద్యోగ పర్వాన్ని పేరెత్తారు. అందుకని దుర్యోధనుడు కానీ ధర్మరాజు కానీ జాబ్ మేళా ప్రకటించి ఎవరికి 30,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. అక్కడ ఉద్యోగ పర్వంలో ఉద్దేశం లేదు. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఉద్యోగం పురుష లక్షణం. అంటే మనిషి అన్నవాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనిషి అంటే ఆడ మగ ఇద్దరు కూడా. అంటే ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. యాచి పురుషస్య ప్రకృతికి రాగద్వేష పురస్సరాయేవ స్వకార్యే పురుషం ప్రవర్తేది. ఎప్పుడు ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతి ఏం చేస్తే ఎప్పుడు రాగద్వేషాలు అందులో ఉన్నాయి. ఒకటి ఇష్టం అవ్వడం, ఒకటి ఇష్టం కాకపోవడం ఉంది. కోకిల వచ్చి పాట పాడితే వసంతానికి ఇష్టం, కాకి వచ్చి రెట్ట వేస్తే అయిష్టం. ప్రకృతిలో ఉన్నాయి ఖచ్చితంగా. అదే కోకిల వసంతంలోనే వస్తుంది. కాకి ఎప్పుడు వస్తుంది. కాకి వచ్చిన దాన్ని మనం పట్టించుకోం, కోకిలు వచ్చిన దాన్ని పట్టించుకుంటా ఖచ్చితంగా. అది కూ అనగానే మనం కూడా కూ అంటామంటే. అక్కడ కాకి 100 సార్లు వచ్చింది రోజు, పొద్దున్న సాయంత్రం. మనం ఏమైనా మాట్లాడామా? ప్రకృతిలో ఇష్టాలు ఉన్నాయి. అవి ఏమవుతున్నాయి? రాగద్వేష పురస్సరాయేవ పురుషం స్వకార్యే ప్రవర్తయతి. ఏ మనిషినైనా ఆ పని చేసేటప్పుడు రాగద్వేషాల్లో ప్రవేశపెడుతున్నాయి అంటే 3వ శక్తి ప్రకృతి మన మనస్సును తోస్తుంది. ఆ ప్రకృతిని కనుక నియమించగలిగితే మనస్సును నిగ్రహించుకోవచ్చు. నియమించడం అందుకని ఏం చేస్తాము? తదా పునః తద స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానం భవతి. మనస్సులో రాగద్వేషాలు ప్రవేశించగానే ఆ శబ్దం మీద మోజు, ఆ స్పర్శ మీద మోజు, లేకపోతే ఈ రూపం మీద మోజు, ఇంకొక రసం మీద, రుచి మీద వ్యతిరేకత, గంధం మీద వ్యతిరేకత, మోజు, వ్యతిరేకత, ఇష్టం అయిష్టం 2 ఏర్పడుతున్నాయి ఖచ్చితంగా. అప్పుడు మనిషి ఏం చేస్తాడు? స్వధర్మ పరిత్యాగ, తన పని తాను చేయడం మానేసి పరధర్మానుష్ఠానం చ భవతి. ఇతరుల పని చేస్తాడు. తన పని తాను చేయడం మానేసి ఇతరుల పని చేయడం అంటే ఏదో పుస్తకం మనం మామూలుగా బట్ట బతకడం మానేసి క్షరకర్మ చేస్తాడు అనుకోకండి. దీని వృత్తుల గురించిన మాట కాదు ఇది. ఇవాళ డ్రగ్ మాఫియాని మొత్తం ఎదిరించడానికి, విద్యార్థులు డ్రగ్స్ పాలట పడకుండా చేయడానికి ఈ ఒక్క శంకరాచార్య వ్యాఖ్యానం సారండి. నేను అదే ఉద్దేశంతో చేస్తున్నాను. తదా స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానం చ భవతి. అంటే విద్యార్థి ఏం చేస్తాడు? రాగద్వేషాలకు లోను కాగానే చదువుకుంటాడు. విద్యార్థులు చదువు కోసమే పంపించాం మనం. ఇంజనీరింగ్ కాలేజీలు ఊరికే పంపామా? కానీ ఏం చేస్తారు తెలుసా? వాడికి చదువు రాదు, ఎక్కదు, ఇష్టం లేదు. వెంటనే ఏం చేస్తారో తెలుసా? తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కాలేజీ విద్యార్థులు లవ్ అఫేర్లో పడుతున్నారండి. పెళ్ళైన వాడు అప్పుడు వాడు పెళ్ళాంతో లవ్ అఫేర్లో పడ్డేమిటండి? నాకు పెద్ద అనుమానం. పెళ్లి వాటి పెళ్ళాన్ని ప్రేమించకూడదా? లవ్ అఫేర్లో పడకూడదా? ప్రతిరోజు ఐ లవ్ యూ అని చెప్పడండి. అవసరమైతే పరాగడకు చెప్తారండి, భార్యకి చెప్పండి. కాలేజీ కుర్రాడు ఎందుకు పడతారంటే ఒకటి వయస్సు, రెండోది ఏమిటో తెలుసా? బాగా చదువుకునే విద్యార్థులు సాధారణంగా పడరు. మీరు గమనించండి. ఎక్కువ శాతం మార్కులు బాగా వచ్చేవాడు, చదువు మీద దృష్టి ఉన్నవాడు ఈ పక్క వ్యవహారాలు పెట్టుకోడు. ఎప్పుడైతే చదువు మీద ఆసక్తి తగ్గిపోయిందో, అది అర్థం కావట్లేదు, బలవంతంగా వాడిని తీసుకొచ్చి మెడిసిన్లోనో ఇంజనీరింగ్లోనో పారేస్తున్నారు కదా. ఇప్పుడు అదే కదా, మీ పెద్దమ్మ డాక్టరు, మీ మన పెద్దనాన్న డాక్టరు, మన బాబాయ్ డాక్టరు, మన మేనమామ డాక్టరు, కాబట్టి నువ్వు కూడా డాక్టరు. నాకు అర్థం కాదు, ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు ఈ అమ్మాయి పేషెంట్ అవ్వకూడదా? సుఖంగా వైద్యం చేస్తారు వాళ్ళందరూ. అబ్బాయి నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి. ఆ అమ్మాయికి డాక్టర్ అవ్వాలని లేదమ్మా. చంద్రాన్ని పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కనాలంటే దానికి నష్టమా? తోపలు అంటుకుంటాయా? ఇంత డాక్టర్ అయినా పిల్లల్ని కనాలి కదా, తప్పదు కదా. అబ్బాయి ఏదో పెద్ద లక్ష్యాలు పెట్టేస్తున్నా వాళ్ళ మీద. 8వ తరగతి 9వ తరగతి చదువుతుంటే నువ్వు అది అవ్వాలి, ఇది అవ్వాలి అని వాళ్ళ మీద లక్ష్యాలు. అవే పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. వాళ్ళ పక్కదారి పడ్డానికి ఇది ప్రధాన కారణం. తల్లిదండ్రులు బాధ్యత వహించుగాక. నమస్కారం పెట్టి కోరుతూ ఉన్నా. వాళ్ళకి ఇష్టం లేని విద్యలో వాళ్ళని ప్రవేశపెట్టకండి. ఎంత కష్టమైనా సరే వాళ్ళకి ఇష్టమైన లేదు చేయమనండి. బలవంతంగా వాళ్ళని చేర్పించండి. లేకపోతే భవిష్యత్తు లేదు. భవిష్యత్తు అన్నిటికీ ఉందండి. భవిష్యత్తు అన్నిటికీ ఉంది. నేను 20 ఏళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు 9 సంస్థలు మారాను. ప్రవచనాలకు ఇంత డిమాండ్ ఉంటుంది అంటే అప్పుడే ప్రవచనాలు చెప్పుకుంటూ కూర్చునేవాడిని. ఎందుకు వచ్చింది ఇవన్నీ మారడం? ఇక్కడ 10 ఏళ్ళు వరంగల్లో ఉన్నా, 5 ఏళ్ళు గుంటూరులో ఉన్నా, మధ్యలో 2 ఏళ్ళు కర్ణాటక దగ్గర సండూరు వెళ్ళా. చచ్చాం, మసి. అక్కడ ధనులు తగ్గుతారు రోజు మసి. వాడు ఇచ్చిన జీతం 2300. దానికోసం వెళ్ళాం అక్కడ. ఎందుకంటే అంతకుముందు జీతం 1300. ఏం చేయమంటావు? అందుకని వెళ్ళాం.
అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ వచ్చాం, పిసికినాడు వచ్చాం, చాలా నాడు తిరిగాం. మొత్తం ఇవన్నీ అయ్యాక అవధానాలు కాస్త పెరిగాక ప్రవచనాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడిన తర్వాత మొత్తం వదిలేసి సుఖంగా ఉన్నాం. శంకరాచార్యం ఆశ్రయే, ఇంక రెండో మాట్లాడి. ఇంకా మరి ఇదంతా ఉంటుంది అని ముందే ఉంటే ఉద్యోగంలో చేరడం అసలు ఎందుకు వచ్చిన కూడా ఇది కాలమాన పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. భగవంతుడు ఎప్పుడు ఎవరిని శపించడు, ఎవరికి వరాలు ఇవ్వడు. రెండు అబద్ధాలు. భగవంతుడు వరాలు ఇవ్వడు, భగవంతుడు శాపాలు ఇవ్వడు. దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు. దాన్ని శాపం చేసుకుంటావా వరం చేసుకుంటావా నీ మీద ఆధారపడించాలి. ఒక అవకాశం ఇస్తాడు, దాన్ని వరం చేసుకుంటావా శాపం చేసుకుంటావా. నీకు మాట్లాడే అవకాశం ఇచ్చాడు, చక్కగా మాట్లాడితే 10 మంది పిలుస్తారు, వంకరగా మాట్లాడితే పంపించేస్తారు మళ్ళీ వెలవరక. అంటే నీకు అవకాశం ఇచ్చాడు, నువ్వు దాన్ని వరం చేసుకుంటావో శాపం చేసుకుంటావో నువ్వు నిర్ణయించుకో. అంతేగాని దేవుడి దర్యాన్ని ప్రతిదానికి తోసేక్కలేదండి. ఇక్కడ మనం గమనించాల్సిన బలహీనమైన విద్యార్థి చదువులో ఆసక్తి లేనప్పుడు కాస్త కనుక్కొని అతన్ని వేరే పనులు పెట్టిస్తే సుఖంగా ఉంటాడమ్మా. సైన్యంలో చేర్చచ్చు, పోలీసుల్లో చేర్చచ్చు, హోటల్ మేనేజ్మెంట్లో చేర్చచ్చు, ప్రైవేటు విద్యలు కోర్సులు చాలా ఉన్నాయి, చేర్చారండి. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా వాడు డాక్టర్ అవ్వాలి నా ఆశయం. తల్లి ఆశయం తండ్రి ఆశయం, వాడవ్వాలి. నువ్వు అవ్వచ్చు కదా, నీ ఓపిక లేక వాళ్ళని అవ్వమని చెబుతున్నాడు. ఇక్కడ నువ్వు అవ్వచ్చు, వద్దని ఎవరు అన్నారు. నేను మన ఆశయాలు వాళ్ళ మీద వద్దనేటువంటి ఇదే స్వధర్మ పరిత్యాగ పరధర్మానుష్ఠానం భవతి. ఈ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు ఏం చేస్తారు అంటే పాటలు అర్థం కాక ఇంటి దగ్గర ఒప్పుకోరు కాబట్టి ఇంటికి వెళ్ళినా తిట్టి మళ్ళీ పంపిస్తారు కాబట్టి బ్యాక్ బెంచ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ డ్రగ్ ప్యాకెట్ పట్టుకొచ్చిన వాడు ఎవడో కనపడతాడు వెంటనే. అక్కడ వేసుకోరా, ఎందుకో ప్రపంచమే తెలియదు అని అంటాడు వాడు. అక్కడి నుంచి మొదలవుతుంది. అది బాగా ముదిరిపోయిన తర్వాత తల్లిని తండ్రిని చంపేసినా మీరు ఆశ్చర్యపోవక్కల. మొత్తం అనేక రకాల అక్రమ సంబంధాలు కానీ, మద్యం వ్యాపారాలు కానీ, డ్రగ్ వ్యాపారాలు కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇంద్రియాల్లో మనస్సు ఇంద్రియార్థాల్లో ప్రవేశించినప్పుడు వాటిని నియమించడం చేతకాక. ఎందుకు నియమించడం చేత కావట్లేదు అంటే శంకరాచార్య చెబుతున్నారు ఎలా నియమించవచ్చు. తదా పునః యదా పునః రాగద్వేషం తత్ ప్రతిపక్షేణ నియమయతి. రాగద్వేషాలని వాటి శత్రువుల చేత అదుపులో పెట్టండి అన్నాడు. ఎప్పుడు యుద్ధం అంటే శత్రువులే కదా, శత్రువులు అదుపులో పెట్టాలంటే మనం యుద్ధం చేయాలండి. తొలగిపోతే ఎలా కుదురుతుందంటే తరుముకుంటూ వస్తాడు. యుద్ధం రాకుండా ఉండాలి. వచ్చిందంటే మనం ఆయుధం పట్టాల్సిందే, రెండో మార్గం లేదు ఇక్కడ. నువ్వు పట్టకపోయినా సరే వాడు వస్తాడు. భగవద్గీత అంటే అదే కదా. నువ్వు ఊరికే ఉన్నా సరే దుర్యోధనాలు వచ్చి నిన్ను చంపుతారయ్యా, అందుకని నువ్వు ఊరికే ఉంటే అలాగా అన్నాడు కృష్ణుడు. అంతే కదా, మరి వాడు వచ్చి చంపడం ఖాయమే కదా. ఇరువులు కూడా ఇవ్వనని చెప్పాడు కదా. అక్కడికి భీష్ములకు గొప్ప ప్రతిపాదన పెట్టాడు. నిజంగా భీష్ములకు గొప్ప ప్రతిపాదన పెట్టాడు. ఎవరు చేసే తులారాణం. అయ్యా, మీరు కర్ణుని నమ్ముకున్నారు, పాండవులు అర్జునుడిని నమ్ముకున్నారు. అర్జునుడిని కర్ణుడిని ఇద్దరిని పిలిచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కుర్తి పట్టిద్దామని చెప్పి ఇద్దరిని యుద్ధం చేయిద్దాం. కర్ణుడు నెగ్గితే కౌరవులు నెగ్గినట్టు, అర్జునుడు నెగ్గితే పాండవులు నెగ్గినట్టు తీర్మానం చేసేద్దాం. కోడి బండారు దీని నుంచి ముట్టాయి. మా మాచర్ల కోడి, మంచి కోడి, గురజాల కోడి, గుడ్డుకోడి, పల్నాటి యుద్ధంలో మాట ఇది వచ్చి ఇది ఒక రకం శాంతి ప్రయత్నం అండి. మొత్తం కొన్ని లక్షల మంది చావకుండా ఇద్దరు వీరులను అటు ఇటు ఎంచుకుని వాళ్ళిద్దరినీ పోరాడమని దానికి ఒప్పందం ప్రకారం ఒప్పుకుంటే అయిపోయినట్టే కదండి. మొన్న కూడా అమెరికాలో ఒక ఆయన అన్నాడు, పుతిన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని ఇద్దరిని కుస్తీ పట్టమని సెలవు వెళ్ళిపోతున్నాడు. ఇదే తులారాణం. ఒప్పుకోరండి ఎవరు. కొన్ని దేశాలు నాశనం చేసేస్తారు, లక్షల మందిని చంపేస్తారు. ఇద్దరు మనుషులు వాళ్ళు శాంతిగా ఉండలేరండి. ఈ ఇద్దరి కోసం మొత్తం ప్రపంచం తెచ్చిపోవాలి. భారత యుద్ధం అయితే ఒక్కడి కారణంగానే జరిగింది, దుర్యోధనుడి కారణంగా. పాండవుల కారణం కాదు, మరి ఎవరూ కారణం కాదు. దుర్యోధనుడు తమ్ముళ్ళు కూడా కారణం కాదు, కేవలం దుర్యోధనుడు కారణం పాండవ యుద్ధానికి. కర్ణుడు కూడా కారణం కాదు. ఆయన కూడా కాస్త ఊరుకోమని చెప్పాడు. వీడు వింటే కదా. ఎవరి సలహాలన్న మూర్ఖుని ఏమంటారు, దుర్యోధనుడనే అంటారు ఖచ్చితంగా. తనకి తెలియదు, ఎవరు చెప్పినా వినదు. అందుకే దుర్యోధనుడే ప్రధాన కారణం. 100 కారణాలు చెప్పాల్సిన పనే లేదండి అక్కడ. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు స్వామి ఏం చెబుతున్నారంటే ప్రతిపక్షేణ నియమయతి. రాగద్వేషాలను నియమించడం అంటే ఏంటో తెలుసా? కష్టంగా ఉండొచ్చు కానీ అభ్యాసం చేసి చూడండి. దేన్ని మనం ఇష్టపడుతున్నామో దాన్ని కొంతకాలం వ్యతిరేకించడం మొదలు పెట్టాలి. కొంతకాలం వ్యతిరేకించాలి కావాలని. ఎవరు బాగా ఏదో పదార్థం బాగా ఇష్టపడుతున్నాం అనుకున్నామండి, అది ఏం చేయాలంటే కొంతకాలం పాటు అది తినడం మానేయాలి. 10 రోజులు అది తినకుండా ఉంటే అప్పుడు 11వ రోజున అనిపిస్తుంది 10 రోజుల పాటు నేను తినకుండా ఉండగలిగాను కదా, అంత ఇష్టపడేది ఇందులో అని అనిపించగానే ఆ తినే పదార్థం తగ్గిపోయిందా లేదా. దుర్వ్యసనాలు కూడా అంతే. ఒక దుర్వ్యసనాన్ని ఎప్పుడు కిటికీలోంచి విసిరయ్యలేవు. మేడమెట్లు మించి కిందికి దింపాలి, మేడమెట్లు మించి కిందికి దింపాలి. అప్పుడు అన్ని వ్యసనాలు
వ్యసనాలు ఆగిపోతాయి. మద్యమైనా సరే, సిగరెట్లు అయినా సరే, డ్రగ్స్ అయినా సరే, ఏదైనా సరే మేడమెట్లు నుంచి కిందికి దింపాలి. రోజుకు 2 పెట్టెలు 3 పెట్టెలు కాల్చి తీసేవాడిని 3 రోజులకు పెట్టి కాల్చమని చెప్పాలి. అప్పుడు కొంచెం తగ్గింది. అక్కడ తర్వాత వారానికి పెట్టేయని చెప్పాలి, తర్వాత 15 రోజులకు పెట్టేయని చెప్పాలి, తర్వాత పెట్టే బేడ సర్దేసుకుంటే వాళ్ళు సుఖంగా ఉంటారు. అయ్యక్క దీక్ష పట్టేస్తాడు గొడవలు. మానిపించే విధానం అది. కానీ వాడిని గుళ్ళోకి తీసుకెళ్ళి నమ్మ మీద ప్రమాణం చేయి, మీ నాన్న మీద ప్రమాణం చేయి, శివుడి మీద ప్రమాణం చేయంటే వాడు ప్రమాణం చేస్తాడు, బయటికి రాగానే కాలుస్తాడు. ఎందుకంటే వాడు మనస్సు నిగ్రహించుకునే విధానం తెలియలేదు. శంకరాచార్య చెబుతున్నారు అభిప్రాయం, కొన్నాళ్ల పాటు ఇష్టపడేదాన్ని వ్యతిరేకించండి, అంతేకాదు వ్యతిరేకించే వాళ్ళని ప్రేమించండి, వాళ్ళ మీద ఉండే ద్వేషం పోతుంది. ఒక వ్యక్తి అంటే మనకి వ్యతిరేకత ఉంది. ఎప్పుడు ఆ వ్యక్తి ప్రసక్తి వచ్చినా మనం ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడుతాం. అది మన మనస్సులో దోషం, ఆ వ్యక్తి దోషం కాదు. అంత వ్యతిరేకత ఉంది లోకంలో. ఎప్పుడు అన్నీ చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉండాలండి, వాళ్ళు కొన్ని మంచి పనులైనా చేస్తారు. అలాగే మనలో మాట అన్నీ మంచి పనులు చేసేవాడు కూడా ఉండడండి, 1-2 చెడ్డ పనులు చేసే ఉంటారు, మనకి తెలియదు. ఎప్పుడు మేనేజ్ కాంప్లెక్సిటీ, సంక్లిష్టమైన జీవనశైలి తప్పితే పూర్తిగా మంచివాళ్ళు పూర్తిగా చెడ్డవాళ్ళు అసలు ఉండరు. అసలు ఆలోచన అక్కర్లేదు. మనం వ్యతిరేకించే వ్యక్తి పట్ల మనం అస్తమానం ద్వేషిస్తూ ఉంటే మనకే బీపీ షుగర్ వచ్చేస్తాయి, బాగా పెరిగిపోతాయి. వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు, ఎందుకంటే మనం ద్వేషిస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు కదా, కనీసం తెలియజేయలేదు కదా. దాన్ని పోగొట్టుకునే ఉపాయం ఏమిటో తెలుసా? మాస్టర్ సివివి అని మహానుభావుడు ఉండేవాడు, జగద్గురు ట్రస్ట్ అని వాళ్ళు నడుపుతూ ఉంటారు. ఆ సివివి గారు గొప్ప యోగి. ఆయన యోగ దర్శనం అనే పుస్తకంలో విషయం చదివి ఆశ్చర్యపోయారు. సివివి శిష్యుల్లో ఒక ఆయన వచ్చి, మీరంటే నాకు చాలా భక్తి అండి, నాకు చాలా గౌరవం, మీరు చెప్పిన ప్రార్థన వాళ్ళకి ఏదో పొద్దున్న సాయంత్రం ధ్యానం ప్రార్థన అన్నీ ఉంటాయిలండి. ఐ బౌ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ మాస్టర్ సివివి అని ఏదో మంత్రం ఇంగ్లీష్లో చదువుతారు వాళ్ళు, ఏదో వాళ్ళ పద్ధతి వాళ్ళకుంది. అలా నేను అన్నీ చేస్తున్నానండి, కానీ నా శత్రువు ఒకడు ఉన్నాడు సార్, వాడు నన్ను వ్యాపారంలో కూలీ చేసి పారేశాడు, వాడి మీద ద్వేషాన్ని నేను పోగొట్టుకోలేకపోతున్నానండి, వాడిని ఏమైనా చేయగలిగితే మీరు చేయండి అన్నాడు. గురువు గారి దగ్గరికి అది చెప్పింది ఇది. వాడిని ఏదో చేయమని మాస్టర్ సివివి ఎంత యోగో అంత సరస్సు, అంత చమత్కారం. ఆయన అన్నాడు, 3 నిమిషాలు రా, నీకు ఎందుకు వాడు మసిపోతాడు, ఫోటో పట్టుకురాడు. ఫోటో వీడు అనుకున్నాడు చేతపడి చేస్తాడేమో అనుకున్నాడు అని వెంటనే ఇంత ఫోటో పట్టుకొచ్చాడు శత్రువు. వెంటనే కుదరదు, నా ఫోటో ఎంత ఉంది నీ పూజా మందిరంలో అంత ఉండాలి, ఎన్లార్జ్, పెద్ద సైజు పట్టుకురాడు. ఇంకా పెద్దది ఏదో చేస్తాడేమో బాణామతి అనుకుని పట్టుకొచ్చాడు. వెంటనే నేను ఏం చేశాడంటే, నీ పూజా మందిరంలో నా ఫోటో ఉంది కదా, దానికి దండలు వేస్తున్నావు కదా, ఆరతిస్తున్నావు కదా, ఏదో చూస్తున్నావు కదా, దాని పక్కనే దీన్ని పెట్టి నెలనాడు నాకు వేసిన సేవలన్నీ ఈ ఫోటోకి తర్వాత మాట్లాడుకున్నావాలని. ఒక 6 నెలల తర్వాత కనపడమన్నారు. 3 నెలల్లో ఆ శిష్యుడు వచ్చి ఎలా ఉంది అని గురువు గారు అడిగితే, నీకు ఆయనకి భేదం తెలియట్లేదండి నాకు అన్నాడు ఆయన. ఇది యోగం, ఇది యోగం. మనం వ్యతిరేకించే విషయాలను ప్రేమించాలన్నా, ప్రేమించే విషయాలను ఇష్టపడే విషయాలను వ్యతిరేకించాలన్నా ధర్మం కోసం, సొంతం కోసం కాదండి. ఒక్కోసారి మనం ఇష్టపడే వాళ్ళని కూడా వ్యతిరేకించాలి, ఎందుకంటే ధర్మం కోసం. మనం కొడుకు అంటే బాగా ఇష్టం, కూతురు అంటే బాగా ఇష్టం, భర్త అంటే బాగా ఇష్టం, భార్య అంటే బాగా ఇష్టం, కానీ వాళ్ళు దుర్మార్గులు, ఒక కంటకుడికి తయారయ్యారు, వాళ్ళని ద్వేషించి తీరాలి. ధర్మం కాబట్టి ప్రేమించమని ఎవరు చెప్పలేదు. ఆ అయిష్టం పెంచుకోవడమే, ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉండడమే ఆ రోజు నుంచి. అది మనం అభ్యాసం చేస్తే అది కూడా అభ్యాసం అవుతుంది. ద్వేషించే వారిని ప్రేమించవచ్చు, ప్రేమించే వారిని ద్వేషించవచ్చు. అది ఇక్కడ చెబుతున్నారు శంకరాచార్య. ఎంత గొప్ప ఉపాయం ఇది. ఇష్టపడ్డం మానేసిన చదువులు మళ్ళీ చదువుకోవచ్చు, లేదు ఇంకో వృత్తిలో ప్రవేశపెడితే ఆ వృత్తిలో తను రాణించవచ్చు కదండి. అది ఆలోచించకుండా శుభ్రంగా చదువుకోమంటే రథవేషాలు వచ్చాడు అని మొన్న ఎవరో ఒక ఆవిడ పాపం చెట్టు కట్టేసి కొడుకుని కారం కళ్ళల్లో జరిగించారు. స్వయంగా తల్లి కొడుకు పెట్టే బాధలు పడలేక. కారణం డ్రగ్స్. ఆ మాయకురాలకు అంతకంటే ఏం తెలియదు. అటువంటి సంఘటనలు పేపర్లో చదివినప్పుడు నాకైతే ఏమనిపిస్తుందంటే, ఒక మనిషిగా అయ్యో ఈ శంకరాచార్య చెప్పిన విషయాన్ని ఆ తల్లికి నేను చెప్పగలిగితే ఎంత బాగుండేదో, ఆ అవకాశం నాకు రాలేదు అనుకుంటాను అంతే నేను. అంటే అలా అనుకుంటేనే మనం జనంలోకి వెళ్ళగలుగుతాం. వాళ్ళకి ప్రయోజనాలు నెరవేరాలి, కానీ మనకి పట్టాలు బిరుదులు రావడం పెట్టండి, వస్తాయి పోతాయి, ఎవరికి లెక్క. అది పెద్ద విషయం కాదు. ఇక్కడ ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే, మన వల్ల 10 మంది ఆనందిస్తున్నారు, అదేది మనకు ఆనందం కలిగించేదిగా. ఆ అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. అందుకని రాగద్వేషాలు ప్రతిపక్ష
ఆకర్షణ నియమయతి. వాటి శత్రువుల చేత అదుపులో పెట్టండి. ఖచ్చితంగా మీకు ఇష్టమైన దాన్ని ద్వేషించండి. కావాలని ఫలానా పదార్థం తినకపోతే నేను ఉండలేను, పొద్దున్నే 6ంటికి కాఫీ పడకపోతే నేను ఉండలేనంటే పర్వాలేదు, నడిచినంతకాలం నడుస్తుందండి, ఇబ్బంది లేదు. ఒక చోట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా లేదు కావాలనే మానేయాలి. వద్దు నిదాగా వదిలేసి ఎవరిని చూద్దాం ప్రాణం పోతుందా అని 4 సార్లు ఆ కాఫీ ఆ సమయానికి తాగడం మానేస్తే తర్వాత మనస్సు ఎలా తయారవుతుంది అంటే ఎప్పుడు తాగినా పర్వాలేదు, తాగకపోయినా పర్వాలేదు. యోగం వచ్చేసింది అలవాటు. కాఫీ అలవాటు అయితే కమలాక్షుడు తత్వం కూడా తెలుస్తుంది. చిన్న చిన్న విషయాల్లోనే పెద్ద పెద్ద సత్యాలన్నీ ఉంటాయి. ఎక్కడో ఆకాశం నుంచి రావు సత్యాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఆ విషయాన్ని. అందుకని ఇక్కడ చెబుతున్నారు భగవత్పాదులు స్పష్టంగా, సహా పురుష ప్రకృతి వశ న భవతి శాస్త్ర దృష్టిరేవా. శాస్త్రం చెప్పినట్టుగానే అదే దృష్టిలో వాడు సత్సంగంతో ఉంటాడు తప్ప చెడిపోడండి. మనుషులకి ఈ విధానాన్ని చెప్పండి దయచేసి. తౌశిష్య పరిపంచనం, వారు మీకు శత్రువులు అనగానే మనం గుళ్ళోకి వెళ్ళి స్వామి నాకు రాగద్వేషాలు లేకుండా చెయ్యి, ఆయన ఎందుకు చేస్తాడమ్మా, ఆయనకి ఏం పని, పని నీ రాగద్వేషాలు నువ్వే పోగొట్టుకోవాలి. మనం ఎంత తేలిగ్గా దేవుడి మీద అన్ని చేస్తూ ఉంటామంటే శరణాగతి పేరు మీద దాసోహం కదా దాసోహం, దాసోహం కదా దాసోహం అని ఒక దరిద్ర మాట అండి. దాసోహం అని అనవలసిన అవసరం లేదండి. అద్వైతం ప్రకారం శంకరాచార్య ప్రకారం సోహం సోహం దాసోహం అనవలసిన అవసరం లేదండి. ఆ పరమాత్మయే మనం, ఆ పరమాత్మయే మనం. అది తెలుసుకోలేక ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఎవరికి చివరికి దేవుడికి కూడా దాసోహం అనవలసిన అవసరం లేని అద్వైత స్థాపన చేసిన మహానుభావులు జగద్గురు శంకరాచార్య. ఆత్మవిశ్వాసం ముఖ్యం, ఆత్మవిశ్వాసం ముఖ్యం. సోహం భావేన పూజయేత్తనారాయణ, దాసోహం భావేన పూజయేత్తనలేదు. దాసుడుగా ఉంటే ఎప్పుడు బానిసగానే పడుతుంటావు అక్కడ. ఓ కాలమే పడిపోవడం ఇక లేవడంతకి. ఈ పండివాడంతా గొప్పవాడని ఆయన అనుకుంటూ ఉంటాడు, వీడు ఎప్పుడో కొంప ముంచేస్తాడు. ఈ స్థితి రాకుండా ఉండాలంటే మన మనస్సులో ఆత్మవిశ్వాసం పెరగాలి, అనంతమైన పరమాత్మ విశ్వాసం పెరగాలి. ఇప్పుడు మరొక రహస్యం 4వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంటుంది. బహూని వేద్యతి దాని జన్మాని తవజర్జున తాన్యకం వేద సర్వాణి నత్వం విరక్తపరం తపా. చాలా కీలకమైన శ్లోకం ఇది. 4వ అధ్యాయంలో ఉంటుంది జ్ఞానయోగంలో. అర్జునుడు ఏవో ఇంకా అనుమానాలు సంకోచాలు పెట్టుకుంటూ ఉంటే, అంతేకాదు ఈ యోగాన్ని నేను పూర్వం సూర్యుడికి చెప్పానుగా, ఇమం వివస్వతేర్యోగం భోక్తవానకం ఆత్మవాన్ వివస్వాన్ మన వేప్రాహు మను రిక్ష్వాకరే బ్రవీ. నేను సూర్యుడికి చెప్పాను ఈ యోగాన్ని, సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు. ఏవం పరంపరా ప్రాప్తం, అలా పరంపరగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నీకు చెబుతున్నాను అంటే వెంటనే అర్జునుడు అంటాడు, అదేమిటి నువ్వు సూర్యుడికి చెప్పడం ఏమిటి, నువ్వు నా దగ్గరగా నువ్వు మా బావ కదా, నీ చెల్లెలు నేను చేసుకున్నాను కదా, ఎంతకంటే ఏం తెలియదు మరి. అందుకే నీ సుభద్రను నేను చేసుకున్నాను కదా, నువ్వు గడ్డం కింద బెల్లమ్మ కట్టావు కదా, స్నాతకం చేసినప్పుడు వచ్చి తాటాకు గొడుగు పట్టుకుంటే బెల్లమ్మ కట్టే బాబా బాబా కాశీయాత్ర మానేయి. ఇది పెద్ద నాటకం అండి మన ప్రాంతంగాలో, నాకు చాలా నవ్వుస్తూ ఉంటుంది చూస్తే. స్నాతకం ఎప్పుడు చేస్తారంటే విద్య చదువుకోవడం అయిపోయాక చేయాలి, పెళ్లికి ముందు కాదు. అది చదువుకోవడం అయిపోయాక వాడు ఆ వేదశాస్త్రాలు చదివినందువల్ల వైరాగ్యం బాగా వంటపట్టి కాశీయాత్రకి వెళ్ళిపోతారు. నాకు పెళ్ళొద్దు బడాకులొద్దు ఏమొద్దు, ఎందుకు వచ్చిన గొడవ, నేను సుఖంగా సన్యాసిగా బతుకుతారని బ్రహ్మచారి వెళ్ళిపోతూ దారిలో ఎవరింట్లోనూ ఆగుతాడు. మరి అనందనాలు కదా, అందుకే వెళ్ళేవాడి కాశీయాత్రలో గోడిగిస్తాడు, వానకి ఎండకి తట్టుకోవడానికి. దుంపలు పెడతారు, అందులో గమనించండి. కందదుంప, చామదుంప, పెండలం, బంగాళదుంప పెడతారు. బెండకాయలు వంకాయలు పెడితే మన్నాడు పాడైపోతాయి, ఒడి కూడా ఉండవు. దుంపలు అయితే కనకాలం ఉంటాయి. మనం ఏం చేస్తాము, నెలల పాటు నెల ఉండాలంటే బంగాళదుంపలు 2 బస్తాలు బారైందంటాం, గొడవలేదు. అంతే కదా. ఆలుగడ్డ కూర అంటారు, అందులో సగం పైన ఉల్లిపాయలే ఉంటాయి, ఆలుగడ్డ కూరనే అంటారు దాన్ని విచిత్రంగా. ఎన్ని నీళ్లు పోసినా పాలన పాడు అన్నట్టే, ఎన్ని ఉల్లిపాయలు వేసినా దాన్ని బంగాళదుంపలు వేపుడనే అంటారు. అందులో బంగాళదుంపలు కనపడవు, అన్ని ఉల్లిపాయలే ఉన్నాయి ఇక్కడ. అయినా సరే బంగాళదుంపలు వేపుడు అంటారు కదా. ఈ దుంపలు ఎందుకు వేస్తారు, స్నాతకం చేసే విద్యార్థి కంటే యాత్ర చేస్తున్నాడు కాబట్టి దారిలో అవసరమైతే ఆ దుంప కాల్చుకుని తింటాడు, లేదా పచ్చి దుంపైనా తింటాడు. అంతేకాని వాడికి తాజాగా దోశ, రవ్వ దోశ, మసాలా దోశ ఎక్కడి నుంచి వస్తాయి. కానీ యాత్ర చేయాలి కదా. అలా వెడుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా ఒకరింట్లో ఆగితే
ఆ గృహస్థికి ఇతని సత్ప్రవర్తన కారణంగా, విద్య కారణంగా మా అమ్మాయిని అతనికి ఇవ్వాలి అని అతను అనిపిస్తే నేరుగా ఆయన 60 ఏళ్ల వాడు 20 ఏళ్ల వాడి దగ్గరికి వచ్చి మా అమ్మాయిని చేసుకోవయ్యా అంటే వీడు తిరస్కరిస్తే ఆయనకు అవమానం కాబట్టి పెద్ద కొడుకు చేత అడిగిస్తాడు, మా అక్కని చేసుకో, మా చెల్లెల్ని చేసుకోవాలి. ఇది స్నాతకంలో ఉండే రహస్యం. మనం దీన్ని కేవలం యాంత్రికం చేసి బారేసి పెళ్లి నిర్ణయించుకున్నాక కట్నాలు, కానుకలు, అలక పానుపు మీద పరిచే దుప్పటి ఏ రంగులో ఉండాలో కూడా నిర్ణయించుకున్నాక, ఆడపడుతుల అంచనాలు ఎన్ని ఇవ్వాలో కూడా నిర్ణయించుకున్నాక, అన్నీ అయిపోయాక పెళ్లి కాకుండానే వెళ్ళా కూడా బుక్ చేసిన తర్వాత అప్పుడు ఈ పెద్ద కొడుకు పట్టుకుని దాన్ని నాటకం అనకపోతే ఏమంటారండి? ఆలోచన చేయండి దయచేసి. తంత్రం ఎక్కడ తంతు అయిందంటే ఇక్కడ అయింది. పెళ్లికి ముందు స్నాతకం అయితే అర్థం లేనమాట. అందుకే ఇప్పటికీ మీరు యూనివర్సిటీ కాన్వకేషన్ గమనించిన డిగ్రీలు ఇస్తారు, దాన్ని స్నాతకోత్సవం అంటారు తెలుగులో. యూనివర్సిటీ కాన్వకేషన్ స్నాతకోత్సవం అంటారు. అంటే విద్య పూర్తయిన తర్వాత చెయ్యాలి. వాడు వైరాగ్యంతో వెళ్ళిపోతాడు. ఒకవేళ వాళ్ళు ఎవరమ్మాయినా చేసుకుంటే చేసుకుంటాడు. మీరు ఉన్నాడుగా సన్యాసం పుచ్చుకోలేదు కదా, సన్యాసం పుచ్చుకున్నాక చేసుకుంటే దోషం, బ్రహ్మచారిగా ఉండగా చేసుకుంటే తప్పు లేదు. బ్రహ్మచారిగా ఆయన గుణగణాలు చూసి గృహస్థు అడుగుతాడు, తాను అడగలేక కుర్రాళ్ళ చేత అడిగిస్తాడు. అందుకోసం ఆ సంప్రదాయం వచ్చిందని విద్య కాగానే చేయాల్సిన పనిది. మనం ఏం చేసాం? స్నాతకం గోదావరి యువతలు చేయాలా అవతలు చేయాలా? అవును, అజ్జలో కోచింగ్ చేసుకో, అందరూ మునుగుతారు, గొడవ ఉండదు. ఇది శాస్త్రాన్ని చాదస్తం చేయడం అంటే ఇది చైతన్యం వేరు, చాదస్తం వేరు. అసలు దాని ఉద్దేశం గ్రహించి పనిచేయడం చైతన్యం. దాన్ని చాదస్తం చేసి ఇది మొత్తం మన బుర్రలు తెలియజేసి మాకు ఫోన్లు చేసామంటే యువతలు చేయాలా అవతలు చేయాలి, ఎక్కడో అక్కడ చేసుకో. ఎవడొద్దంటాడు? ఇప్పుడు ఎక్కడ చేసినా దండగా. ఇక్కడ చేయవలసిన సమయంలో చేయలేదు. ఇది పెట్టు కూర్చోవాలి. అది చేయకపోతే స్నాతకం లేకుండా పెళ్ళేమిటి? అదో పెద్ద సాగతీత. ఇక్కడ అసలు కర్మకాండ ఎందుకు ఊబులో కూరుకుపోయేలా చేస్తున్న శంకరాచార్య చెబుతున్నాడు. ఇందుకే కొన్నాళ్ళకి చేయగా ఈ ఆచారాలన్నీ మడ్డి పట్టేసి మన బుర్రకు కూడా మడ్డి పట్టేసి ఎందుకు చేస్తున్నామంటే ఏదో చేస్తున్నామంటే ఏది ఎందుకో తెలియదు. కషాయే కర్మభిపక్వే కషాయే కర్మభిపక్వే తతో జ్ఞానం ప్రవర్తతే అని చెబుతారు శంకరాచార్య వ్యాఖ్యానంలో. కర్మలని కషాయం కోసం తయారు చేసినట్టుగా బాగా ఆయుర్వేద వైద్యుడు కషాయం తయారు చేస్తే ఏం చేస్తాడు? దాన్ని కాచుతాడు, వేడి చేస్తాడు, ఇలా తిప్పుతాడు. రావలసిన పాకం వస్తే కానీ మందు తయారవదు. అనుక్షణం చూస్తాడు. అలాగే మనం వ్రతం చేసినా, నోము చేసినా, యజ్ఞం చేసినా, పూజ చేసినా, అధ్యయనం చేసినా, జపం చేసినా ఏం జరుగుతుంది? 10 రోజులు బట్టి జపం చేస్తున్నాం, ఎక్కడ మనస్సు కుదరాలంటే ఏం చేయాలి? తీవ్రమైన తపన ఉండాలి. ఆ తపన ఉంటే తక్షణం కుదురుతుంది. మనస్సు పెద్ద విషయం కాదు. ఇక్కడ తపన అంటే తపస్సు. దానికి అవసరమైన శత్రువులను జయించి తీరాలి. ఎప్పుడు కర్ణుడి మీద అర్జునుడిని ప్రయోగించినట్టే, శల్యుడి మీద ధర్మరాజుని ప్రయోగించినట్టే, దుర్యోధనుడి మీద భీముడిని ప్రయోగించినట్టే ఇష్టం మీద అయిష్టాన్ని, అయిష్టం మీద ఇష్టాన్ని ప్రయోగించాలి. మన జీవన శైలిలో మార్పులు రావాలి. అప్పుడు అన్నిటికీ అతీతంగానే ఉంటాయి. ఇష్టపడినప్పుడు బాగానే ఉన్నాం, వ్యతిరేకిస్తున్నప్పుడు బాగానే ఉన్నాం, ద్వేషించినప్పుడు మనం బాగానే ఉన్నాం, ఇప్పుడు ప్రేమించినా బాగానే ఉన్నాం. అంటే ఆ ధర్మం ప్రకారం చేస్తున్నాం తప్పితే మన మనస్సులో ఏం రాగద్వేషాలు లేవు. ఇక్కడే ఈ స్వాతంత్ర దగ్గర బహుళమే వ్యతీత అని అన్నమాట అర్జునుడి కృష్ణుడు చెబుతాడు. ఎందుకు? సూర్యుడికి నువ్వు చెప్పడం ఏమిటయా, నువ్వేమో ఇప్పుడు పుట్టావు, అప్పుడేమో సూర్యుడు ఇప్పుడు వాడవు కదా అంటే అప్పుడు అంటారు బహుళమే వ్యతీత అని జన్మాని తమచార్జున కాన్యకం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, నీకు నాకు కూడా చాలా జన్మలు గడిచాయి, కానీ తేడా ఏమిటంటే నాకు అవన్నీ తెలుసు. అదృష్టమో దురదృష్టమో కానీ నాకు అవన్నీ తెలుసు, నీకు అవేవి తెలియదు. దీనికి శంకరాచార్య భూమండలం మీద మరెవ్వరూ చేయలేనంత విశ్లేషణ చేశారు. అది చెప్పే అవకాశం నాకు వచ్చినందుకే నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ వ్యాఖ్యానం వింటే మనం కూడా పూర్వజన్మ జ్ఞానం పొందవచ్చు. అదేం ఆశ్చర్యం, అద్భుతం అనుకోకండి, సాధ్యం. ఎలా సాధ్యమో చెబుతున్నారు. నత్వం జానీషే అన్నదానికి వ్యాఖ్యానం రాశారు. నత్వం జానీషే, నీకు తెలియవద్దు. ఎందుకంటే దానికి వ్యాఖ్యానం ఏమిడవుతుందంటే ధర్మాధర్మాది ప్రతిబద్ధ జ్ఞానశక్తిత్వాత్. నత్వం జానీషే ధర్మాధర్మాది ప్రతిబద్ధ జ్ఞానశక్తిత్వాత్ అహం పునః నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వాత్ అనావరణ జ్ఞానశక్తి తత్సర్వం వేద ఇది వేద.
తత్సర్వం జానామి ఇది వేద. నీకు నాకు తేడా ఏమిటంటే, నీకు పూర్వజన్మలు ఏమిటో ఎందుకు తెలియడం లేదంటే, నువ్వు పూర్వజన్మలో నరుడుగా ఉన్నా, అనేక జన్మలు నువ్వు నేను ఎత్తున్నా, శివకేశవులుగా మనమే ఉన్నా, రామాంజనేయులుగా మనమే ఉన్నా, కృష్ణార్జునులుగా మనమే ఉన్నా, నేను ఆ విషయాన్ని గ్రహిస్తున్నా, నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు అంటే ధర్మాధర్మాధిప్రతిబద్ధ జ్ఞాన శక్తిత్వం. సరిగ్గా అర్జునుడి మనస్సునైనా మన మనస్సునైనా బంధించేవి ఇవే. ధర్మం అధర్మం రెండు, పుణ్యం పాపం అన్నమాట. ఈ ఆలోచనలు మన మనస్సులో పేరుకుపోతాయండి ఎప్పుడు కూడా. ఇలాంటి ప్రవచనం ఏదో విన్నాం అనుకోండి, ఎంతో పుణ్యం చేసుకోబట్టి ఇలాంటివి విన్నాం, ఇది ఒక మాట వదిలేయండి దయచేసి. పుణ్యానికి వినడానికి సంబంధం లేదు, మీకు శ్రద్ధ చేర్చింది విన్నాం. మీరు పుణ్యం అన్నారంటే నేను పుణ్యాత్ముని అయిపోతాను. ఇక మమ్మల్ని సెంటిమెంటల్ వాల్యూస్ పెంచేస్తారు. ఈ మధ్య నాకు ఒక 2 ఏళ్లుగా పెరిగిన యాతన ఏమిటంటే, మా ఇంటికి పెళ్లికి రండి, మా ఇంటికి ఉపనయనానికి రండి, మా మనవరాల బారసాలకు రండి, మా మనవడు అన్నప్రాసనకి రండి, ప్రవచనం చెప్పడానికి రండి అని పిలిచేవాళ్ళు తక్కువ. సెంటిమెంటల్ వాల్యూ అంటారు. శుభ్రంగా డబ్బులు ఇస్తారండి, ఇక్కడ ఇచ్చిన దానికి చాలా ఎక్కువ ఇస్తారండి, ఆశీర్వచనం. కానీ నా బతుకు ఏమవుతుందమ్మా, ఆశీర్వచనాలు అమ్ముకుందాన్ని బతకమంటారా? ఆలోచించండి. ఎందుకు రావాలి నేను ఎవరింటికైనా? నాకు నియమం, సన్నిహిత బంధువులు సన్నిహిత మిత్రులు అయితే తప్ప వ్యక్తిగతమైన శుభకార్యాలకు దేవేంద్రుడింటికి కూడా నేను వెళ్ళాను. నాకు అది నియమం ఖచ్చితంగా. ఆయన సెలబ్రిటీ, ఆయన విరుద్ధం నేను సెలబ్రిటీ. బ్రిటానియా బిస్కట్ ఇక్కడ మాకు ఇచ్చిన బిరుదు ఇక్కడ సెలబ్రిటీగా. సెలబ్రిటీకి నీకేం సంబంధం? ఇవాళ నాకు మేనత్త కూతురు మేనత్త మొగుడుగా ఎందుకు రావాలి? పిలిచి అక్కడి నుంచి ఫోటోలు తీసేయి, వాట్సాప్లో పెట్టి ప్రచారం చేసేయి, నువ్వేమి ఇచ్చావు? 50,000 నేను రక్షిస్తా. మేము వ్యాపారం అయిపోయిందమ్మా, అమ్ముడుపోయాం ఇక్కడ మేము. ఇకప్పుడు నా బుద్ధి ఎలా మారిపోతుందంటే, ఎందుకు అనవసరంగా భగవద్గీత భాషలు శంకరాచార్య అబ్బాయి వెళ్ళి ఆశీర్వచనం పద్యం చెప్పగానే 50 లక్షల రూపాయలు వచ్చాయి. ఎందుకు వచ్చింది ఇంత కష్టం? ఈ ఆశీర్వచనాలు అమ్ముకునే బతుకు నా తల్లి ఆశీర్వచనం వల్ల నాకు లేదు, రాదు ఖచ్చితంగా. ఏం మొహమాటం లేకుండా బొమ్మల్లో చెబుతా నా ఇంటికి ఎందుకు వచ్చారు పిలవడానికి, నువ్వు నాకు మేనత్త కొడుకు ఎందుకు వచ్చారు కనుక వెళ్ళిపోయారు. ఎలా పెడితే వచ్చే ప్రమాదం ఏంటంటే వారి మీద వ్యతిరేకత కాదండి. ఈ తీసేస్తారు మా అడుగు పెట్టడం శుభం, అడుగు పెట్టడం శుభం. మీ ఇంట్లో మీ వల్ల శుభం జరిగినట్టుగా మా వల్ల ఎప్పుడు శుభం జరగదమ్మా. దయచేసి మమ్మల్ని విగ్రహాలను చేయకండి, విగ్రహాలను చేయకండి, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మీ ఇంట్లో మీ వల్ల శుభం జరుగుతుంది, అశుభమైనా మీ వల్ల జరుగుతుంది, మా వల్ల జరగదండి. మా గురువు గారు ఏలూరుపాటి అనంతరామయ్య గారు మహానుభావుడు ఒక మాట చెప్పేవాడు ఎప్పుడు కూడా, అబ్బాయి గుర్తుపెట్టుకొని అయినా వృద్ధిలోకి వస్తున్నావు, మంచి అయినా చెడైనా మనకి మనం చేసుకున్నట్టుగా ఎవరూ చెయ్యరయ్యా అన్నాడు. మంచి అయినా చెడైనా మనకి మనం చేసుకున్నట్టుగా ఎవరూ చెయ్యరు. నాకెవరో చెడు చేశాడంట, అంతకంటే ఎక్కువ చెడు నీ జీవితానికి నువ్వే చేసుకుంటున్నావు మిత్రమా, నువ్వు గమనించట్లా. ఆత్మవిమర్శ ఇష్టం లేదు నీకు. మంచి కూడా నిజం చెప్పాలంటే మనం మొహమాటానికి ఎవరో చేశారంటాం, కానీ దానికి తగిన అర్హత మనకి లేకపోతే మనకి రాదండి. అది ఆ మంచి మనం చేసుకున్నాం, ఒప్పుకోవడం ఇబ్బందిగా ఉండొచ్చు, ఒప్పుకోకండి దానికి. కానీ విషయం అదే, మంచి అయినా చెడు అయినా అనంతరామయ్య గారు చెప్పినట్టుగా మనకి మనం చేసుకున్నట్టుగా ఇంకెవరు చేయరండి ఇక్కడ. ఇదే నిష్కర్షణ వ్యాఖ్యానం. ఇది నచ్చకపోవచ్చు. అందుకని నత్వం జానీషే అర్జున, నీకు తెలియదు. ఎందుకని ధర్మాధర్మాది ప్రతిబద్ధ జ్ఞాన శక్తిత్వ. అర్జునుడి బుద్ధినైనా మన బుద్ధినైనా కమ్మేసింది ఏమిటంటే, అప్పుడేదో చేశా, ఇప్పుడేదో చేశా, ఆ పుణ్యం చేశా, ఈ పాపం చేశా, ఆ తప్పు చేశా, ఈ ఒప్పు చేశా, అందువల్ల ఇలా అయ్యా, ఇందువల్ల ఇంకేదో అవుతా. ఈ దరిద్రపు గతం, అంతకంటే దరిద్రపు భవిష్యత్తు, ఈ రెండు మన మనస్సును కమ్మేసి అందువల్ల మనకు పూర్వజన్మ జ్ఞానం కలగడం లేదు. మనస్సు నుంచి జ్ఞాపకాలు మొత్తం బయటికి తోసియాలి. ధర్మాధర్మాది బద్ధ జ్ఞాన శక్తిత్వ. పుణ్యం పాపం ఈ రెండు కూడా నువ్వు చేసిన పనులు వాసనల రూపంలో నీ మనస్సులో ఉన్నాయ్యా. ఆ అస్తమానం వాటిని గుర్తు చేసి, ఒకప్పుడండి అసలు నేను ఇక్కడ చేశాను, అవి బాబు అసలు ప్రవచనం వచ్చారండి జనం 2,000 మంది, అది వచ్చి ఎప్పుడండి 20 ఏళ్ళు. ఇప్పుడు ఎందుకండి దరిద్రం? ఇప్పుడు తక్కువ వచ్చారని బాధ, అంతకంటే అండి. అప్పుడు ఎక్కువ వచ్చారనే సంతోషం, ఇప్పుడు తక్కువ వచ్చారనే బాధ రెండు ఉన్నప్పుడు మనం యోగి కాలేకపోగా రోగి ఎదుగుతాం ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చారు చెబుతున్నాం, చెప్పేది ఏదో చెప్పారు వెళ్ళిపోతాం. అప్పుడు వచ్చింది ఎప్పుడు అయిపోయింది, అది ఘటం కదా, అది వదిలేయాలి. ఇక్కడికి వదిలేయాలి. జీవితం సుఖంగా ఉండాలంటే 3 పనులు చేయాలి. ఎక్కడ వస్తువు అక్కడే పెట్టాలి, ఎప్పటి పని అప్పుడే చెయ్యాలి, ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి. నమశివాయ 3 ఉంటే సుఖంగా ఉంటాయి.
అయిపోయింది, వదిలేసామంటే సన్మానం అయినా సరే అవమానం అయినా సరే తీసివారాయి. దాని గురించి ఆలోచించక ఇవి మనం పెట్టి కూర్చోవడం వల్ల ఏమవుతుంది, రాత్రి నిద్ర పట్టక అన్నం తింటున్నా సరే, స్నానం చేస్తున్నా సరే, నిద్ర చేస్తున్నా సరే, ఈ సన్మానాలు అవమానాలు గొడవలు ఈర్ష్యులు అసూయులు ఎప్పుడెప్పుడు అనుకున్న మాటలు ఇవన్నీ బాగా తేగల పాత్రలాగా తవ్వుకుంటూ ఉంటే ఈ మనస్సునంతా బట్టి గడ్డి మీద చేసిన తర్వాత లోపల ఉన్న పూర్వజన్మ జ్ఞానాలు అడుగుంటుంది ఎలా బయటకు వస్తాయి? అది ధర్మాధిపతి వద్ద జ్ఞానశక్తిత్వం. మరి ఆయనకి లేదు, ఆయన ఏమంటారు? అహంగుణ. మరి నా విషయం చెప్పాలంటే అర్జున నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వాత్ అనావరణ జ్ఞానశక్తి. నేను నిత్య శుద్ధ స్వరూపం, నిత్య బుద్ధ స్వరూపం, నిత్య ముక్త స్వరూపం. ఎక్కడండి? మహిళలకు బాగా గుర్తొస్తాయి. నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిరవజ్ఞ నిరంతర, నిత్య ముక్త నిర్వికార, నిష్ప్రపంచ నిరాశ్రయ, నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిరవజ్ఞ నిరంతర. అవి లలితా సహస్రంలో నామాలు. ఊరికే నిత్య శుద్ధాయ నమః, నిత్య బుద్ధాయ నమః అన్న మళ్ళీ చదవడం ఒక 100 సార్లు చదివినా ఉపయోగం లేదమ్మా. నిత్య శుద్ధ, నువ్వు శుద్ధంగా ఉన్నావు, ఉండాలి. నామాలు ఆచరణలో పెట్టాలి. అప్పుడు కూడా మనం ఏమంటాం, మనం ఎక్కడ పెడతాం ఆచరణ. ఇదే రమణ మహర్షి చెప్పింది, అజ్ఞానికి ఆయుధం అజ్ఞానం ఆయుధం. లేదు, నువ్వు పెట్టగలవు, పెట్టట్లా, ఎందుకంటే నీకు ఇష్టం లేదు. వేదాంతంలో కష్టమైన విషయం ఒక్కటి కూడా లేదు. మనకి ఎందుకు ఎక్కట్లేదు అంటే మనకి ఇష్టం లేదు. వేదాంతంలో గడిపితే చాలా వదిలేయాలి. ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి, ఎప్పుడు మెలకువగా ఉండాలి. నిత్య బుద్ధ అంటే మెలకువ, అంటే మనస్సులో ఆలోచనల పైకి వస్తుంటే మళ్ళీ తోసే. వీటికి ఇష్టమూర్తి గారు చెప్తారు, వచ్చిన ఆలోచనలు వచ్చినట్టు వెనక్కి తోసేస్తే నువ్వు నిత్యముక్తుడివి, అనుమానం వెళ్ళేది ఎక్కడ ఉంటాడు. వచ్చిన తోచినట్టు తోసే. దానికి అసలు అది మంచి అయినా సరే, చెడ్డ అయినా సరే, ఏదైనా సరే ఆలోచనలను ఎప్పటికప్పుడు విరమించుకోవాలి. ఎలా విరమించుకోవాలి? దానికి శంకరాచార్య చెప్పే ఉపాయం, రామకృష్ణ పరమహంస చెప్పే ఉపాయం, నివాసకులు కృష్ణకర్ణామృతంలో చెప్పే ఉపాయం, ప్రహ్లాదులు చెప్పిన ఉపాయం ఏమిటంటే నమశివాయ నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం మనస్సులో స్మరించాలి. మీరు నమశివాయ అంటుంటే నమశివాయ, మళ్ళీ నమశివాయ అంటే నమశివాయ. ఇంత వేగంగా ఉండాలి. ఇది నిత్య బుద్ధ. మెలకువ ఎప్పుడు మన మనస్సును మనమే గమనించుకోవడం. మనం స్తోత్రం చదువుతూ పారాయణ చేస్తూ కూడా ఏం చేస్తామంటే, ఎవరన్నా చూస్తున్నారంటే గట్టిగా చదువుతాం, చూడట్లేదంటే ఏమిటో ఇదంతా ఎందుకు. మా ఇంటిలో పెద్దమని చూచాడు వెనక 5-6 ఏళ్ల క్రితం. పూరనవసరంగా విషయం చెప్పుకోవాలి, అజ్ఞానం అందరికీ ఉంటుంది కదా. ఆయన రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయి కూడా 10 ఏళ్ళు అయింది. ఏదో నా దగ్గరికి వస్తే ఏమిటోనండి తోచట్లేదంటే నేనన్నాను, మంచి పుస్తకాలు చదువుకోండి, ఆధ్యాత్మిక గ్రంథాలు హాయిగా బోర్డు ఉన్నాయి కదా. రిటైర్ అయిపోయారు కదా, చేసినంతకాలం చేశారు, అయిపోయిందంటే ఆయన అన్నాడు ఏమంటే, చదువుకుని ఏం చేస్తావు, ఎవరికైనా చెప్పాలి కదా, నీకు నమస్కారం అన్నాను. అంటే చదువుకున్నవాడు ఎవరికైనా చెప్పాలన్నమాట, లేకపోతే చదవాలి. నీకోసం నువ్వు చదువుతావు, నాకు చెప్పడం కోసం చదువుతావు. నేను భగవద్గీత భాష్యం ఎందుకు చదువుతాను, నీకు చెప్పడం కోసం చదువుతాను. మరి చేసేవాళ్ళు శంకరాచార్య గారు చేసుకుంటారు, శ్రీకృష్ణుడు చేసుకుంటారు, మనకు అవసరం. ఆచరించేవాడు శ్రీకృష్ణుడు లేదా అర్జునుడు లేదా శంకరాచార్య. మనం ఆచరించమండి. మనం చాలా తెలివిగా మన వల్ల అవుతుంది ఏమిటి అనే అజ్ఞానాన్ని ఆయుధంగా ప్రకటించి వదిలేస్తాం. ఇది ఎస్కేపిజం, తప్పించుకోవడం. నీవల్ల అవుతుంది ఖచ్చితంగా. నువ్వు చేయడం లేదంటే నీకు ఇష్టం లేదని చెప్పు, నేను విమర్శించుకోవాల్సింది. ఎప్పటికప్పుడు మనస్సులో పైకి వస్తున్న అహంకారాన్ని, నేను ఏదో చేశాననే బాధ, నిన్న మనం చెప్పుకున్నానే, వాళ్ళ ముందు నేనంత అనుకోవడము తప్పే, నా ముందు వాళ్ళంతా అనుకోవడము తప్పే. ఈ 2 ఆలోచనలు ఎప్పుడు బయటకు వస్తున్నా సరే వాటిని నమశివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక భగవన్నామంతో అణిచిదాని. అప్పుడు ఆలోచనల పైకి రాకుండా ఉంటాయి. మళ్ళీ వస్తూనే ఉంటాయి ఆలోచనల పద్ధతి. మనస్సు అంటేనే ఆలోచనల మూట. మనం అనుకుంటాం ఒక్కోసారి ఆలోచనల మూట. ఒక ప్రసిద్ధ తత్వవేత్త ఏమన్నాడు అంటే, పేరు చెప్పాను, నాకు నచ్చలేదు ఆ ప్రకటన కాబట్టి, కానీ ఆయన ఏమన్నాడంటే, మనస్సు ఆలోచనల మూట అండి, ఒక ఆలోచనతో ఇంకో ఆలోచన కట్టేస్తారా? భగవన్నామాన్ని స్మరించడం ఏంటండి, అర్థం లేని మాట. అది కూడా ఒక ఆలోచనే కదా. నమశివాయ కూడా ఒక ఆలోచనే కదా. నమో నారాయణ కూడా ఒక ఆలోచనే కదా. శ్రీమాత్రే నమః కూడా ఒక ఆలోచనే కదా. అందుకని మీరు ఎలా చెబుతారండి, ఇది కూడా ఒక ఆలోచనే కదా. ఆలోచనల మూట నుంచి ఒక ఆలోచన తీసి ఆలోచన కడతారా అన్న. నేను వెంటనే జవాబు చెప్తా, శంకరాచార్య వెనకాల నడిపిస్తారమ్మా, నాకేం లోటు. అయ్యా, పాత బట్టల మూటని పెద్ద బట్ట తీసి చాకలైన మూట కడుతున్నాడు చూశావా అన్నాను.
నేను బట్టల్ని మూటగట్టాలంటే ఒక పెద్ద బట్ట తీసి మిగిలిన బట్టలన్నీ మూటగడుతారు కదా, అలాగే నమస్వారి అనే పెద్ద ఆలోచనలో ఈ పనికిమాలిన ఆలోచనలన్నీ మూటగట్టలేవయ్యా అన్నాను. శభాషాలంటే తిరుగులేదు. ఇంకా మనం సత్యాన్ని ధర్మాన్ని గురించి మాట్లాడడానికి నిక్కచ్చిగా నిర్ణయించుకుని కూర్చుంటే మనకు అవసరమైన శక్తి అమ్మవారు ఇస్తుందమ్మా. వాగ్వాదిని వామకేశి వన్యమండలవాసిని. వాగ్వాదిని అన్నదానికి సింహభట్ల రామమూర్తి గారు లలితా సహస్రంలో ఏం వ్యాఖ్య రాస్తారు అంటే, తన గురించి మాట్లాడేటువంటి భక్తుడికి అవసరమైన సామగ్రిని అమ్మవారు అందిస్తుంది. వాగ్వాదిని అంటే అర్థం అది అని. వాడు ఎక్కడ ఓడిపోడు. ఎందుకని ఓడగనిత్తుగా జనని ఓడగని మదినమ్ము వారవం. ఓడగనిత్తుగా జనని ఓడగని మదినమ్ము వారవం. ఈ సంసార సాగరాన్ని దాటించే ఓడగా అమ్మవారిని నమ్ముకుంటే మనల్ని ఎప్పుడు ఓడిపోయేలా చెయ్యదండి ఆవిడ. మన బాధ్యత పూర్తిగా వర్తిస్తుంది. వాడు నా కోసం తాపత్రయపడుతున్నాడు, వాడిని నేను కాపాడకపోతే ఎవరు కాపాడుతాను? నన్ను నమ్ముతే అందరినీ నిర్ణయించాడు కదా, నేను చూసుకోకపోతే అలాగా. ఈ పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. సామగ్రి పెద్ద సమస్య కాదు. గ్రంథాలు మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. నేనే వచ్చుగా నేను ఒత్తు, మరి నేనే ఒత్తు నేను ఒత్తునంచు అని విషయాలు వస్తాయి. భగవంతుడు ఏంటి పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. అందుకని ఈ పూర్వజన్మాంతర జ్ఞాపకాలు రావాలి అంటే అసలు, అలాగే మనశ్శాంతి కలగాలంటే వస్తున్న ఆలోచనలు పక్కనెట్టేయాలి, ఎప్పటికప్పుడే తుంచేయాలి. దానికే సరిగ్గా శంకరాచార్య ఏం చెబుతున్నారు అంటే, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావత్వ. శ్రీకృష్ణుడు స్వభావం ఏంటంటే ఆయన నిత్య శుద్ధుడు, నిత్య బుద్ధుడు, కాబట్టి నిత్య ముక్తుడు. లలితా సహస్రంలో చెప్పిన మాట నిత్య శుద్ధ, నిత్య బుద్ధ, నిత్య ముక్తుడు, నిత్య నిరవజ్జ, నిరంతర ఉంది కదా ఆ నామాల అర్థం. అలాంటి వాడు కృష్ణుడు. కృష్ణుడు అంటే సాక్షాత్ లలితాదేవి కదా. శ్రీరామో లలితాదేవి, శ్రీకృష్ణ శ్యామలా స్వయం. అందుకని ఆ అవతారాలు అవే కదా. అందుకని వారు అదే రూపంతో ఉంటారు అక్కడ. మనం కూడా అదే సరిగ్గా పతంజలి యోగ శాస్త్రంలో అదే చెబుతాడు. యమన యమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగా. అందులో యమం అంటే 5 ఉంటాయి. అహింసా సత్యం అస్థేయం బ్రహ్మచర్యో అపరిగ్రహ. అందులో ఒక్కో దానికి ఒక్కో వ్యాఖ్యానం చేస్తాడు. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధో వైరత్యాగ, సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం, అస్థేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం, బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభక. మనకు కావలసింది 5వది అపరిగ్రహ స్థైర్యే జన్మాంతర కథా సంబోధక అంటాడు పట్టించారు. అపరిగ్రహ స్థైర్యం మనకి పూర్వజన్మ విషయాలు జ్ఞప్తికి రావాలి. ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక అలవాటు మనం చూసుకోవచ్చు. అపరిగ్రహ స్థైర్యే, ఎవరి దగ్గర ఏమీ పుచ్చుకోకుండా ఉంటే ఎవరికి బాకీ ఉండవు. అప్పుడు వాసన లోపల ఉండవు. ఇది నియమంగా పెట్టుకోవాలి. ఇది నియమంగా మా బోటి వాళ్ళకి కష్టం, వద్దన్నా ఏవో ఒకటి ఇచ్చేస్తారు. అందుకని అమ్మవారి సాక్షిగా, ఇల్లాలి సాక్షిగా నేను చెబుతున్నా, మీరు ఏమి ఇచ్చినా సరే అవి ఇంటికి వెళ్ళవమ్మా. నిన్న ఏమి ఇంటికి వెళ్ళాయో నాతో కూడా వచ్చిన వారిని అడగండి, ఇవాళ కూడా అవి వెళతాయి. అన్ని దారిలో పంపకాలు అయిపోతాయి, అనుమానం ఏం లేదు. ఎందుకంటే ఈ బంక పెంచుకుంటే ఏమవుతుందో నాకు బాగా తెలుసు, నా ఇల్లాలకి తెలుసు. మొత్తం ఏమి ఇచ్చినా వెళ్ళిపోతాయి. కారులోంచి దిగవాడిని కిందికి వెళ్ళవాలి. శృంగేరి వారు ఇచ్చిన శాలువ ఒకటే వెళ్ళింది ఇంటికి, అంతే. అది కాబట్టి ఆయన మీద గౌరవంతో మిగిలినవన్నీ అక్కడే వదిలేసి అయిపోతాయి. అంతేగా ఇవన్నీ పెట్టుకుని, ఇవన్నీ లోపల పెట్టుకుని, ఇవన్నీ మంచం మీద ఇద్దరం కూర్చొని కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఆట ఆడుకున్నట్టుగా కూర్చొని నీకు ఇది నాకు ఇక అయిపోయి ఇక్కడ ప్యాకెట్ అయిన జీవితం. ఇక్కడ రేపు పొద్దున మళ్ళీ ఎవరో సభ పెడతాడు, వాళ్ళు ఏమి ఇచ్చారు వీళ్ళు ఏమి ఇచ్చారు, అసలు ఇచ్చే వాళ్ళు అక్కడ జనం ఇచ్చే వ్యక్తి అయిపోతారు. స్వార్థం పెరిగిపోలేదా? మనం అసలు మనం పరిశీలించుకోద్దా? ఏమి ఇవ్వని పట్టుబట్టలు పెట్టినా అవన్నీ డ్రైవర్కి వెళ్ళిపోవలసిందే, అనుమానం లేదు. అక్కడ మనకు అనవసరమైన విషయం, మనకు ఉన్నాయి కాదు. ఏ అపరిగ్రహం అంటారు. మీరు కూడా తీర్చిదేవి నాకు అక్కర్లేదని చెప్పండి. ఒకరోజు పుచ్చుకున్నారు, తప్పనిసరి పుచ్చుకోవాల్సి వచ్చింది. భారతం శాంతి పర్వంలో భీష్ముడు చెబుతాడు, పునర్దానం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుందండి. మనకు ఎవరైనా అవసరం లేని వస్తువులు ఇస్తే మనం తీసుకెళ్ళి అవసరమైన వాళ్ళకి ఇచ్చేయాలి. దాన్ని పునర్దానం అంటారు. దానం వల్ల ఎంత ఫలితం ఉందో పునర్దానం వల్ల కూడా అంత ఫలితం ఉంది. వాడిచ్చింది మనం ఇవ్వడం ఏంటి, మనం కొని ఇవ్వాలి. అక్కర్లేదండి, మీకు అక్కర్లేదు కదా వస్తువులు. మీ ఇంట్లోనే చాలా పనికిమాలిన వస్తువులు ఉంటామా, పనికిరాని తీసేయండి, అవసరమైన వాళ్ళకి ఇచ్చేయండి. అందుకే ఏదో ఒక బిందె ఒకటి ఉంటే ఆ బిందె మా అత్తగారు బిందె మా తాతగారు బిందె ఏం చేసుకుంటారు, ఎత్తునట్టు కొట్టుకుంటారు. అది అవసరమైన వాళ్ళకి బాగా. ఎంతమంది గుడిసెలు బేరాల్లో బతుకుతారని బిందె కాదమ్మా చెంపు కూడా లేదు వాళ్ళకి. ఆ పాత బిందె ఇచ్చేస్తే సంతోషించుకుంటారు. ఆ జ్ఞానం మనకు ఉండదు. ఇంటి నిండా పెట్టుకుంటాం. ఇవన్నీ ఇలాగే ఉంటే మనం నిలిచి మారేస్తారు. ఎప్పుడైనా బొద్దులు ఊపిరాగానే బిందె ఎక్కడ వెళ్ళి మనం వెళ్ళిపోయాం. ఆ బిందె ఇచ్చేస్తే బిందె ఇచ్చిన దానంతో పాటుగా పైకెడతాం ఖచ్చితంగా. కర్మానదు గచ్చతి జీవయాక. పైవాడిని నిలబడతాడు. నేను బిందె ఇచ్చాను, నాకు బిందె ఇమ్మని అడగచ్చు ఖచ్చితంగా.
దానం వల్ల అంత ఫలితం ఉంటుంది. ఇంట్లో వస్తువులు వదిలించుకోవాలి, బంధాలు వదిలించుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఇది ఒక మార్గం. నచ్చచ్చు నచ్చకపోవచ్చు వేరే విషయం, కానీ ఇది సత్యం. మనం బాగా పెంచేసుకుని ఇంకా మనశ్శాంతి కావాలంటే అలా వదులుతున్నాం. అసలే ఆలోచనలు ఎక్కువయ్యాయి కదా, అందుకే వదిలించుకోవాలంటే పతంజలి చెబుతాడు అపరిగ్రహస్థైర్యే జన్మాంతర కథా సంబోధగా. అందుకే పుణ్యపాపాల విషయాలు కూడా మనం అనుభవించకుండా ఉండాలంటే శంకరాచార్య చెబుతారు చాలా సులభమైన ఉపాయం. బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వకృతానాం పాపకర్మణాం ప్రాయశ్చిత్తమహో జ్ఞానం ఇది వేదాంత డిండిమః. వేదాంత డిండిమల్లో చెబుతారు బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వకృతానాం పాపకర్మణ. పాపాలు చేసావని ఎందుకు బాధపడతావయ్యా? ఎవరో చేసినవయ్యా సృష్టికర్త, నువ్వు ఎందుకు అనవసరంగా నెత్తి మీద పెట్టుకుంటా? నువ్వు చేయలా, వాడు చేయిస్తే నువ్వు చేసావు. వదే ఆ విషయాలన్నీ ఆయన ఏం చెప్పారంటే ఆయన నువ్వు బుద్ధిపూర్వకంగా తెలిసి చేసిన, అబుద్ధిపూర్వ తెలియక చేసినా సరే వాటికి పరిష్కారం ఏమిటంటే ప్రాయశ్చిత్తం అపో జ్ఞానం. జ్ఞానం పొందితే మొత్తం అన్నీ పోయినట్టే లెక్క. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. భగవద్గీత కృష్ణుడు చెప్పినమాట. అందులోనే శంకరాచార్య ప్రయోగం ఎప్పుడు విచిత్రంగా ఉంటుంది. ప్రాయశ్చిత్తం అపో జ్ఞానం అన్నారు. మనం ప్రాయశ్చిత్తం అనగానే ఏమనుకుంటాం? నువ్వులు దానం ఇచ్చాం వరుసగా 7 వారాలు అందుకే పోయింది. నువ్వులు దానం ఇచ్చాం 32 వారాలు. నువ్వుల వల్ల మినువుల వల్ల పోవవు. అందుకే నేను సంతృప్తి పరచడం కోసం చెప్పిన ప్రక్రియ. అది పోయింది అనే భావం నీకు కలగడం కోసం. కానీ నువ్వుల వల్ల మినువుల వల్ల ధాన్యం దానం వల్ల పాపాలు పోవమ్మా. ప్రాయశ్చిత్తం అనే మాటకు అర్థం ఏంటంటే శంకరాచార్య చెప్పింది ప్రాయక అంటే నిష్క్రమణ, వెళ్ళగొట్టడం. మీరు నిజానికి చూసుకోండి కావాలంటే. ప్రాయక అంటే తరచుగా అని అర్థం ఉంది, వయస్సు అని అర్థం ఉంది. అలాగే ప్రాయక అంటే వెళ్ళగొట్టడం అని కూడా అర్థం ఉంది. ప్రాయశ్చిత్తం చిత్తాత్ప్రాయగా మనస్సులోంచి వెళ్ళగొట్టే ఏ జ్ఞానాలు లేకుండా పాపాలు లేవు పుణ్యాలు లేవు, మొత్తం పోయినట్టే లెక్క. ప్రొవైడెడ్ వన్ థింగ్, ఒక్కటే లెక్క ఏమిటో తెలుసా? పుణ్యాలు కూడా పోతాయి, దానికి సిద్ధంగా ఉండాలి. మనం ఏమనుకుంటాం? అవి ఉండాలంటే ఇవి పోవాలి. ఈ బేరాలు కుదరదు ఎక్కడ. ఈ బేరాలు కుదరదు. సంక్షేమ పథకాలు తాయిలాలు దేవుడు పెట్టాడు. ఆయనకు ఓట్లు అవసరం లేదు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన మొత్తం 3 లోకాలకి ముఖ్యమంత్రి. నీ ఓట్లు ఆయనకి ఏం అవసరం లేదు. హిందూ ధర్మంలో ఇటువంటి సంక్షేమ పథకాలు ఉండవు. నేను ఖచ్చితంగా ఉండవలసిందే. పాపాలు కాదు పుణ్యాలు కూడా పోతాయందుకు సిద్ధంగా ఉన్నావా? మనస్సులో జ్ఞాపకాలు తీసే, కానీ మనశ్శాంతిగా ఉంటావు. ఎన్ని పుణ్యాలు చేస్తే ఏం ఉపయోగం అంటే మనశ్శాంతి లేనప్పుడు. మనశ్శాంతి లేనప్పుడు దగ్గర 100 కోట్లు ఉంటే ఎవరికి కావాలయ్యా? 100 యజ్ఞాలు చేస్తే ఎవరికి కావాలి? పూర్వం మహారాజులు చేసిన యజ్ఞాలు ఎవరైనా చేశారా? ధర్మరాజు రాజసూయాగం చేశారు, తర్వాత ఆయన మనశ్శాంతి పోయింది. చేయనప్పుడే బాగా ఉన్నారు. రాజసూయాగం చేశాక కదా దూరవాడుంది ఆడవలకు. రాజసూయాగ జ్ఞానం అంటే ఏమైపోయింది ఇక్కడ? అది ఏదో చేస్తే మనశ్శాంతి వస్తుంది అనుకోవద్దు అక్కడ. ఈ పుణ్యాలు పాపాలు రెండూ పోవలసిందే. అప్పుడు మాత్రమే మనం ఉండగలుగుతాం. అలా ఉండాలంటే ఏం చెయ్యాలయ్యా? ఇప్పుడు భగవద్గీతకి మరో శ్లోకం వ్యాఖ్యానంలో చెబుతున్నారు శంకరాచార్య. ఇది 5వ అధ్యాయంలో ఒక గమ్మత్తైన శ్లోకం ఉంటుంది. సర్వకర్మాణి మనసా సంయస్యాస్తే సుఖం వసి. సర్వకర్మాణి మనసా సంయస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి దైవ కుర్వన్ నకారయన్. ఇది 5వ అధ్యాయం కర్మ సన్యాసి యోగంలో ఉంటుంది. సర్వకర్మాణి మనసా సంయస్య, అన్ని పనులు మనస్సులో ఎదురేటువంటి పని చేయకుండా ఉండడం కాదండి. వంట చేస్తూనే ఉండాలి, దాని ఫలితం ఏమీ ఆశించద్దు. అంటే నలబడి చేస్తున్నాం, ఏడ గుర్తుందా గౌరవం సత్తున్నావు కదా. ఈ గరట చెప్పలేక చస్తున్నాను ఇక్కడ. ఈ సత్తున్నాం అనే మాట వంట మానేయడం మంచిది. ఆఫీసులో కూర్చొని ఉద్యోగం చేస్తుంది ఇంకొక ఆవిడ, లేకపోతే ఇంకొక ఆయన. అక్కడ కూడా ఏమంటే ఎన్నాళ్ళు ఈ గుమాస్తా పడే, ప్రమోషన్ లేదు. ప్రమోషన్ ఎందుకయ్యా? సమయానికి మోషన్ అయితే చాలా అదృష్టవంతుడు. ప్రమోషన్ అక్కర్లా. అది కూడా కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్యోగం వాడికి ప్రమోషన్ కావాలి, వంట చేసి వెళ్ళాలి, గుర్తింపు కావాలి, ఇంకేదో కావాలి. అంతే తప్ప వంటలో ఆవిడ ఆనందం పొందదు, ఉద్యోగంలో ఈవిడ ఆనందం పొందదు. ఇంకేదో రాలేదు, మనకి రాలేదనే బాధ కంటే వాడు వచ్చేసి మాకంటే జూనియర్ వాడికి ఇదో బాధ ఎక్కువ. మనకు వచ్చి రాలేదన్న దానికి వాడికి వచ్చిందనే బాధ ఎక్కువ. ఈ ఆలోచనలు ఏవీ లేకుండా మన ఉద్యోగం మనం చేయలేమా? మన వంట మనం చేయలేమా? ప్రతిదానికి ఏదో ఒకటి రావాలా ఇక్కడ. అంటే పని చేస్తూనే దాని ఫలితాన్ని మనస్సులోకి చేరకుండా చేయాలి. మనసా సంయస్య సర్వకర్మాని, అన్ని పనుల్ని కూడా మంచి చెడ్డారు ఏదైనా సరే ఒక్కోసారి మనకు ఇష్టం లేనిది ప్రమాదమైంది కూడా చేయవలసి వస్తుంది, పొరపాటు కూడా చేయవలసి వస్తుంది. తప్పదు. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే జీవితంలో తప్పది కానీ తప్పదది. కొన్ని అంతే అలాగే ఉంటాయి. తప్పది కానీ తప్పదది. చేస్తాను, ఏం చేస్తాను అక్కడ తప్పే కానీ తప్పనిసరి ఏం చేశామంటే వదిలేడు. ఆ విషయాన్ని పరమాత్మ తప్పని తెలుసు.
కానీ తప్పనిసరి చేశాను. అంటే ఖచ్చితంగా అమ్మవారు చట్టం వేసి కాపాడేస్తున్నాము. వాడిని అనుమానం లేదు. నువ్వు ఎందుకు చేసావో నాకు తెలుసురా, నాకు తెలుసురా, నీ చిత్తశుద్ధి నాకు తెలుసమ్మా, పొరపాట్లు ఎవరైనా చేస్తారా, ప్రమాదో ధీమతామపి అన్నారు అని భగవంతుడు క్షమిస్తాడు ఖచ్చితంగా. అది వ్యాఖ్య. అందుకని ఇక్కడ ఏముంటుందంటే మనసా సన్యస్యాస్తే సుఖం వసి. అలా ఉన్నప్పుడు మనిషి అలా ఉండగలుగుతున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి. ఆ వదిలిపెట్టి ఉండడం అనేది అలాగా ఒక క్షణంలో చూద్దాం. ఒక భావన కలిగితే వదిలిపెట్టి ఉండొచ్చు. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయం. మనస్సులో అన్ని కర్మల ఫలాలు, అన్ని కర్మల గురించిన జ్ఞాపకాలు వదిలిపెట్టగలిగిన వాడు 9 రంధ్రాలతో నిండిన ఈ శరీరంతో ఏం చేసినా చెయ్యనట్టే లెక్క. ఏం చేసినా చేయనట్టే లెక్క. కృష్ణుడైతే ఎంత తీవ్రంగా చెప్పాడు అంటే దీన్ని మామూలుగా చెప్పాలి, పెద్ద విప్లవవాదంగా చెప్పాడు ఆయన. హత్వాపు సైమాన్ లోకాన్నాయం హంతి నహన్యతే. వాడి మొత్తం ప్రపంచమంతా బుద్ధైపోయేలా బాంబు వేసినా సరే ఆ పాపం వాడికి అంటాడు. వాడు యోగి అన్నాడంతే. వాడు బాంబు వేసినా సరే ఆ పాపం అంటాడు. లేకపోతే దశావతారంలో రావణాది రాక్షసులను సహకరించిన విషయాలన్నీ రాముడికి అంటాయా, కృష్ణుడికి అంటాయా? ఎవరికంటాయండి? ఎవరికి అంటలేదు. వాడు ధర్మం కోసం చేశారు. అతను మళ్ళీ దానికో పాపం అన్నాం, అది పోగొట్టుకుందుకు వేరే చేశారు. ఇదంతా పురాణాల కల్పన. బాగా వ్యవహారం పెంచేసి అని ఇంకా అది పాపం. రాముడు రావణాసురుడు చంపడం కూడా పాపం అయితే రాముడు చేసిన పుణ్యం ఒకటి కూడా పెట్టలేక మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం కోసం ఇంకోటి చేసుకోవడం ఏంటంటే అర్థం లేకుండా తప్పు చేశాడు, వేసి వారేశాడు అంతే. అలాంటి బలవంతంగా తీసుకుపోయిన వాడిని వేసేయకపోతే నెత్తిని ఎక్కించుకుంటాడు ఎవడైనా. అది పాపం ఎలా అవుతుందండి? మళ్ళీ ఆ పాపం పోవడానికి రాముడు ఏదో చేశాడు. మనం కల్పించుకున్నావు అని ఇక్కడ దేవాలయాలకి ప్రాధాన్యం పెంచడం కోసం కథలు పుట్టించేశాడు అంతే. రాముడు ఆ పాప, అది పాపమే కాదు అసలు. కృష్ణుడు కంసుడు చంపడం పాపమే కాదు, కురుక్షేత్ర యుద్ధం పాపమే కాదు. వారు ధర్మం కోసం చేశారు. పాండవులకు పాపం లేదు, కౌరవులుకుంటూ ఉండొచ్చు. శత్రువు వచ్చి దాడి చేస్తుంటే చేత కాకుండా కూర్చుంటామండి ఎదిరించకుండా. అది అభిమన్యుడికి కానీ అర్జునుడికి కానీ పాపాలేం అంటామండి. వారు ధర్మం కోసం చేశారు. అక్కడ ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. యోగవాసిష్టంలో చెబుతారు, చచ్చిపోయిన ప్రతి వారికి స్వర్గం రాదుట. ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. ధర్మయుద్ధం చేసి చనిపోయిన వారికి వీరస్వర్గం వస్తుంది. మిగిలిన వాళ్ళు మున్సిపాలిటీ కుక్కల బండ్లు లాగేయవలసిందే. యోగ వాసిస్తున్న ఉంటుంది స్పష్టంగా. ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. ధర్మం కోసం యుద్ధం చేసిన వాడికి వస్తుంది తప్ప చచ్చిపోయిన ప్రతి వాడికి రాదండి. చచ్చిపోయిన ప్రతి వాడికి స్వర్గం వస్తుందని ఎవరు పుట్టించారో తెలుసా? పూర్వం రాజులు ఒళ్ళు కొల్లెక్కి యుద్ధాలు చేసినప్పుడు పుట్టించారు ఆ సామెత. సైనికులు బాగా రెచ్చగొట్టాలి, ఈ స్వర్గం వస్తుంది, ఈ స్వర్గం వస్తుంది. ఎందుకంటే దిక్కుమాల స్వర్గం ఇక్కడ ఎలాగూ లేదు, అక్కడైనా వస్తుందని వాళ్ళకు ఆశ పెట్టేశారు అంతే. ఇప్పటికీ కూడా మతం కోసం పవిత్ర యుద్ధం చేయండి అని చెప్పే మహానుభావులు ఏం చెప్తారో తెలుసా? మీకు స్వర్గం వస్తుంది, స్వర్గంలో మీకోసం దేవుడు చూస్తూ ఉంటాడు, స్వర్గంలో మీకోసం దేవుడు మధువు ఇస్తాడు, మీకు 3 సోక్షాలు, ఈ బోడి 3 సోక్షాలు మధువులు ఇక్కడ లేవుడి ప్రభుత్వం వారే అందరికీ అందిస్తుంటే ఇక్కడ శుభ్రంగా షాపులు పెట్టి మద్యపానం అందిస్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇదే పని ఎందుకంటే పని లేక ఇక్కడ. మన కాశీ వెళ్ళినా అదే తప్పు చేసేటప్పుడు కాకినాడ కాదండి, కాశీ ఎందుకు ఇక్కడ? ఇవన్నీ వ్యవస్థలో కల్పించిన విషయాలంటే ఇవి తెలుసుకోకపోతే మన బుర్ర మధ్యలో పడిపోతుంది, అనవసరంగా మధ్యెక్కిపోతుంది. అంటే నిజాలు కూడా యుద్ధ మధ్య పెట్టుబడికి రాదండి. శాస్త్రం వేరే సిస్టం కవిత్వం కాదు, శాస్త్రం 32,000 శ్లోకాల శాస్త్రం అది. అందులో చెబుతారు ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. ధర్మం కోసం యుద్ధం చేస్తూనే వస్తుంది వాడు ఖచ్చితంగా. ఇప్పుడు స్వర్గం ఏదైనా ఉంటే ఉక్రెయిన్ సైనికులకు వస్తుంది, రష్యా సైనికులకు రాదు, సందేహం లేదు. అక్కడ వాళ్ళు వెళ్ళి కొడుకు వేస్తున్నారు. అంటే మన ధర్మయుద్ధంలోనే పాల్గొనాలి ఖచ్చితంగా. అది తేడా. ఆ తేడాన్ని గమనించకపోతే జీవితం దెబ్బతినేస్తుంది ఖచ్చితంగా. అందుకని మనం ఎలా ఉండాలంటే శరీరం బాబు పరులేవి ఫలితాలు వాసనలు మనకు ఉండకుండా ఉండాలి అంటే నైవ కుర్వం నకార్యన్ అన్నట్టుగా ఉండాలంటే ఎలా ఉండాలో తెలుసా? దానికి వ్యాఖ్యానంలో శంకరాచార్య ఒక మాట రాస్తారు. పరకర్మణాంచ పరస్మిన్ ఆత్మని అవిద్యయ అధ్యారోపితానాం. పరకర్మణం అంటే అర్థం ఏమిటంటే అసలు శరీరం చేస్తోంది, మనస్సు చేస్తోంది, కానీ ఆత్మ ఏ పని చెయ్యదయ్యా బాబు. నువ్వు ఆత్మని తప్పితే నువ్వు శరీరం కాదు, మనస్సు కాదు. అనవసరంగా కర్తృత్వ భావాన్ని నెత్తి మీద వేసుకుని నువ్వు బాధపడుతున్నావు ఇక్కడ అన్నాడు. సరిగ్గా 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో కృష్ణుడు అదే మాట చెప్తాడు. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే
పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ప్రతి పని జరగడానికి కార్యము, కారణము, కర్తృత్వము కూడా ప్రకృతిదే. ఇందులో జీవుడిది ఏమీ లేదు. అనవసరంగా వీడు శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియాలతో ఏకమైపోయి నేను చేశా అబ్బా నాకు వచ్చింది, ఇంత గొప్ప సన్మానం జరిగింది, ఏదైనా తప్పు జరిగింది నేనే చేశా, జీవితంలో ఇంకెవరు చేయాలా, ఈ పాపం నేనే చేశా అని రెండింటికి వాడే కారణమని బాధపడుతున్నాడు, లేదా పొంగిపోతున్నాడు. ఈ రెండు అబద్ధాలు. చేసింది మనస్సు, చేసింది బుద్ధి, చేసింది ఇంద్రియాలు, చేసింది మహా అయితే శరీరం. అంతకు మించి ఇతనికి పట్టదు. ఈ ఆత్మను నేను అనేటువంటి ఆత్మనిష్టలో నిరంతరం ఉండగలిగితే ఇది పట్టదు. అలా ఉండడం ఎలాగంటే కింద శంకరాచార్య ఇంకొక వ్యాఖ్యానం రాశారు. ఇంట్లో ఒక మనిషి ఉంటాడు, ఇల్లు కట్టుకున్నాడు, మనిషి అందులో కూర్చున్నాడు, ఆడమగా దంపతులు కూర్చున్నాడు. ఇల్లంత బాగుందో అనుకున్నారు కదండి. మీరు ఎక్కడున్నారు అంటే మా ఇంట్లో మేము సుఖంగా ఉన్నాం అన్నారు కదండి. కానీ ఏ జీవుడైనా నా ఇంట్లో నేను సుఖంగా ఉన్నాను అన్నట్టుగానే నా ఒంట్లో నేను సుఖంగా ఉన్నాను అని కూడా అనగలిగితే శరీరం వేరు, నేను వేరనే విషయం అర్థమవుతుంది. ఇంట్లో ఉన్న దేహం ఉంటుంది, దేహం అక్కడ సోఫాలో వేలాడిందండి, అక్కడ ఇల్లు ఉంది. ఇంట్లో దేహం ఉంది కానీ దేహం ఇల్లు ఒకటి కాదు కదా. అలాగే దేహంలో నేనున్నానని నిరంతరం మనస్సులో అనుకోవాలి ఖచ్చితంగా. దాన్నే వేదాంత నిండుమలో చెప్తారు, దేహోనాథం అహం దేహి దేహ సాక్షి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీనోసౌ ఇది వేదాంత నిండిమక. నేను ఈ దేహాన్ని కాదు, దేహోనాథం అహం దేహి, దేహం లోపల ఉన్న జీవుణ్ణి నేను అని అనుకుని నిరంతరం దాన్నే సాధన చేసి అలాగే మనస్సులో అనుకుంటే నేను లోపల జీవుణ్ణి అనుకోవడంతో పాటు ఏం చేయాలి? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోచూపు లోపలికి చూడాలంటే కనీసం నేను చెబుతున్నా చాలాసార్లు, మళ్ళీ చెబుతున్నా, పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, భార్య భర్త ఎవరైనా సరే తోడు ఎవ్వరూ లేకుండా మీ ఇంట్లోనే ఓ గదిలో వెళ్ళిపోండి, గడి వేసేయండి, షడత వేసేయండి, ఫ్యాన్ కావాలంటే 4లోనో 5లోనో పెట్టేయండి, ఓ మూల కూర్చోండి, లోపలికి చూడండి, మీలోకి మీరు చూడండి. దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్ అవతల పారేసి కూర్చోండి. మళ్ళీ అప్పుడు ఎవరు ఫోన్ చేస్తాడు అని చూడకండి. ఇక్కడ పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, మిగిలిన 23 గంటలు మీ ఇష్టం. నేను చెయ్యండి, నేను చెప్పను, నా తల్లి సాక్షిగా నేను చెబుతున్నా. నాకు ప్రసంగాలు లేకపోతే ఇంట్లో ఉంటే 4 గంటలు గతమే పని, నాకు 4 గంటలు రోజుకి. అది కూడా 4 గంటలు ఒక్కసారి చేయను, విసుగు వస్తుంది. అరగంట సాయంత్రం 6:30, 7:30 మాత్రమే సంధ్యావందనం కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు గంట ఉంటుంది అంతే. లేకపోతే 12 గంటలకు అరగంట సేపు, మళ్ళీ 3:30కి అరగంట సేపు, మళ్ళీ 6:30, 7:30 గంట సేపు, మళ్ళీ రాత్రి 9:15 నుంచి 9:45 వరకు అరగంట సేపు. ఇల్లాలు సహా ఈశ్వరుడు కూడా నాతో మాట్లాడడానికి వీలు లేదు, అనుమానమే లేదు. ఆ విషయం ఫోన్ గట్టి పడతాను. ఎవరైనా ఫోన్ చేసుకొని ఏమన్నా కానీ ఖాతాలు పోతాయేమో, పోవడమే మనకు కావాలి. ప్రాణమే పోతుంది, ఖాతాలో లెక్క ఇక్కడ. పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతిన్నదే మనకు కావాలి. వాట్ ఈస్ ది పబ్లిక్, వాట్ ఈస్ ది రిలేషన్? ఎవరు పబ్లిక్, ఎవరు రిలేషన్? ఏంటి రిలేషన్ ఇక్కడ? ఆ రిలేషన్ అంత ముఖ్యమా? వాడు ఏమన్నా అనుకోవడమే మనకు కావాలి. వదిలే మనం ఎవరికట ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేకపోతే మొత్తం జన్మ వ్యర్థం కదండి. లబ్ధ్వా విద్య రాజమాన్య తతక్కిం భుక్తానారీ సుందరాంగి తతక్కిం ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతో భూత్. పెద్ద రాజులు సన్మానించారన్న విద్యకి. అయితే ఏమిటి అన్నాడు శంకరాచార్య? తతక్కిం, సో వాట్ అంటారు ఇంగ్లీష్లో. సో వాట్? భుక్తానారీ సుందరాంగి, మా ఆవిడ చాలా అందంగా ఉంటుంది. అయితే ఏమిటి? సన్నాసి నిత్యం కబుర్లు కాసుకుంటూ కూర్చోవాలి. అందంగా లేకపోవడమే మంచిది. భార్య రూపవతి శత్రువు అన్నారు. ఊరికే లేదు, భార్య దోషం కాదు, భర్త దోషమే. అసలు మనం కాపలా కాసుకుంటూ కూర్చోవాలి. అంత అందంగా లేకపోతే నార్మల్ కేసు అయితే గొడవ లేదు, ఎక్కడికైనా ఉండదు, సుఖం లేదు, సుఖంగా ఉంటాను. ఎందుకు వచ్చిన గొడవ? అదే పెద్ద గొప్పగా చెబుతామేంటి? ఆవిడ నన్నే కావాలని చేసుకుంది. ఇప్పుడు అడుగు 10 ఏళ్ళు అయ్యాక అనవసరంగా చేసుకున్నానని చెప్పేస్తుంది అంటున్నా. అక్కడ పత్రికల వల్ల కాకపోయినా పక్కింటి వాడికైనా చెబుతుంది, అనవసరంగా చేసుకున్నామని చెబుతుంది. మరి ఏంటి నీ గొప్ప ఇక్కడ? అంత అందమైన అమ్మాయి నన్ను చేసుకుంది, అంత విద్య నాకే ఉంది, రాజులందరూ గౌరవించారు, ప్రాప్త సంపత్రాభవాడ్య తతక్కిం, మొత్తం అన్ని భోగాలు పొందడానికి అవసరమైన సంపద నాకు సోవాడు శంకరాచార్య. అయితే ఏమిటి? అదేమిటంటే అన్నిటికీ తతక్కిం అంటాడు. కత్తి కూడగా అంతే అంటాం.
ఎందుకంటే ఏడ స్వాత్మ నైవ సాక్షాత్కృతో అభూత్, ఆత్మసాక్షాత్కారం పొందలేదు కదా, సంపదలు ఉంటే ఏమిటయ్యా, ఏం చేశావు ఇది, ఎందుకు ఈ ప్రశ్న వేసుకుంటే ఆడ మగ పిల్ల మేక పెద్ద చిన్న అందరం ఆనందంగా ఉంటాం, అందరం ఆనందంగా ఉంటాం. అందరూ ఆనందం పొందే విధానం చూడాలి. ఒకరెవరో ఆనందం పొందడం, మిగిలిన వాళ్ళు వాళ్ళ కాలమే పడుతుండడం కాదమ్మా. ఆధ్యాత్మికత అంటే ఎవరి మటుకు వాళ్ళే ఆనందం పొందాలి. ఆ ఆనందం పొందేదే సరైనటువంటి జ్ఞానం. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ఇంట్లో దేహం ఉంది, దేహం ఇల్లు కాదు. అలాగే దేహంలో జీవుడు ఉన్నాడు, జీవుడు దేహం కాదు. ఇది ఈ ఉదాహరణ అర్థమైతే అదే అర్థమైంది. కాకపోతే అభ్యాసం చెయ్యాలి. మన దేహాన్నే మనం అనుకో గీత గీసుకొని కూర్చోవడం వల్ల దేహం నేను కాదు అని గ్రహించలేకపోతున్నాం. అంతకంటే కాస్త పడుకునే ముందు ఎప్పుడో 5 నిమిషాలు ఈ దేహం నేను కాకపోతే, ఈ బుద్ధి నేను కాకపోతే, ఈ మనస్సు నేను కాకపోతే నేనెవరు అని కాస్త లోతుకు పెట్టి చూస్తే మనం ఎవరో మనకు అర్థం కావడం పెద్ద విషయం కాదండి. ఇక్కడ అభ్యాసం చేయాలి ఖచ్చితంగా. ఆ అభ్యాసాన్ని చేసేటువంటి స్థిర బుద్ధిని మనం పెంపొంచుకుంటూ కూడా ఖచ్చితంగా. అలాగే ఇంకొక మాట, 5వ అధ్యాయంలోనే ఒక గొప్ప మాట, ఇంతవరకు ఎవరూ చెప్పని అర్థాన్ని ఒక పదానికి శంకరాచార్య చెప్పారు భగవద్గీత వ్యాఖ్యానంలో. మనలో చాలా మంది పొరపాటు పడుతున్నాం ఆ పదం అర్థం విషయంలో. ఆ పదం ఏమిటో ఒక క్షణంలో చూద్దాం. విద్యావినయ సంపన్నే బ్రాహ్మణేగ విహస్తిని శునిచైవ స్వపంచేచ పండిత సమదర్శిన. 5వ అధ్యాయంలో గొప్ప శ్లోకం, కొంచెం కాస్త వివాదాస్పదమైన శ్లోకం కూడా, ఆచరించడం కూడా చాలా కష్టం. కానీ అవన్నీ అట్టిపెట్టిన దానికోసం నేను చెప్పట్లా. ఇందులో విద్యా వినయ సంపన్న అన్నాడు. విద్య అంటే మనకు తెలుసు, ఏదో చదువు చెప్తాం సరే, అందులో చెప్పింది వేద విద్య, పోయి ఇంగ్లీషు విద్య అనుకున్నాం ఏదైనా సరే. వినయం అంటే ఏమిటి? వినయం అనగానే మనం అందరం ఏం చెబుతామంటే చేతులు పట్టుకోవడం, వంగి వంగి దండాలు పెట్టడం, గురువు పట్ల భక్తిగా ఉండడం, అంతే కదా. కానీ ఆశ్చర్యకరంగా శంకరాచార్య ఇక్కడ వినయ శబ్దానికి ఉపశమః అని అర్థం రాశారు. ఉపశమః, విద్య వల్ల రావాల్సింది ఉపశమం, శాంతి కలగాలి. ఇవాళ విద్యార్థుల్లో శాంతి ఉందండి. అశాంతితో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళంతా విద్యార్థులే. లేకపోతే వాళ్ళెందుకు మద్యానికి బానిస అవుతున్నారు, వాళ్ళెందుకు అమ్మాయిలను అత్యాచారాలు చేసే కేసుల్లో పట్టుబడుతున్నారు, వాళ్ళెందుకు గొలుసులు దొంగతనం చేసే కేసుల్లో పట్టుబడుతున్నారు, వాళ్ళెందుకు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. విద్య వల్ల అందవలసిన వినయం వాళ్ళకి అందర. వినయం అంటే చేతులు కట్టుకోవడం, గురువు గారికి నమస్కారం, అది పెద్ద సమస్య కాదండి. అది నటిస్తారు చాలా మంది, ఇంకా బాగా ఎక్కువ ప్రదర్శించవచ్చు. వినయానికి ఇంతవరకు మనకి తెలిసిన అర్థం ఇంగ్లీష్లో చెప్పాలంటే మోడెస్టీ, అది చెబుతున్నాం మనం. కానీ అది కాదండి, శంకరాచార్య చెప్పిన అర్థం కాదు. మామూలు శ్లోకాల్లో కూడా ఉన్నది కాదు, మనం పొరపాటు పడ్డాం. విద్యాదదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వ ధనమాప్నోతి ధనాధర్మ తతసుఖం భక్తులు సుభాషితాలు. దీనికి చెప్పండి, విద్యాదదాతి వినయం. చదువుకుంటే ఊరికే చేతులు కొట్టు కూర్చోవడం కూడా దండం పెట్టడం వాళ్ళు చూస్తున్నారు. దానికోసం చదువు ఎందుకండి? చదువు రాని వాళ్ళు పల్లెటూరు వాళ్ళు చాలా వినయంగా ఉంటారు, వాళ్ళకి ఎదుగు లేదు అక్కడ. దానికోసం కాదు చదువు. దానికి శంకరాచార్య చెప్పింది ఏమిటంటే, తర్వాత 6వ అధ్యాయంలో వచ్చే శ్లోకంలో కూడా యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్ఠతే, యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్ఠతే. యదా వినియతం చిత్తం అన్న చోట వ్యాఖ్యానం ఏమి రాస్తారంటే విశేషేణ నియతం, మనస్సును విశేషంగా నియమించు, నిగ్రహించు. అలాగే వినయం అంటే విశేషేణ నయం, విశేషమైన వ్యూహంతో, తెలివితేటలతో, భద్రతతో, సంస్కారంతో మన జీవితాన్ని మనం నడిపించుకోవడం. నయం అంటే నడిపించడం. నయతీతి నాయక, నాయకుడు ఎందుకు అన్నారంటే నయతీతి నాయక, నడిపించేవాడు కాబట్టి నాయకుడు. అంతేకాదు నయనం, నయతీతి నయనం, అది మనం నడిపిస్తోంది. నడిచేది కాళ్ళే, కానీ నడిపించేది కన్నేగా. కళ్ళు లేకపోతే నడవలేంగా, కాళ్ళు లేకపోతే నడవలేం కాదండి, కళ్ళు లేకపోతే అసలు నడవదు. ఏం నడుస్తావు అంటే నడిచేది కాలైతే, కానీ నడిపించేది కన్నేగా. కన్ను నయనం ఎందుకన్నారు? నడిపిస్తుంది కాబట్టి. నాయకుడిని నడిపించేవాడు ఎందుకన్నారు? నడిపిస్తాడు కాబట్టి నయ్యతీత నాయక. అలాగే వినయం అంటే మన జీవితాన్ని మొత్తం నడిపించుకోగలిగే శక్తి, సంస్కారం. సారాంశప్రాయంగా శంకరాచార్య సంస్కార అని వాడారు. ఆ విద్యా వినయ సంపన్నే అంటే ఎంత బ్రాహ్మణుడైనా, ఎంత పండితుడైనా, ఎంత మేధావి అయినా, ఎంత జ్ఞాని అయినా ఆయనకి విద్య ఉండొచ్చు, కానీ వినయం ఉండే అవకాశం చాలా తక్కువ. చాలా మందిలో గమనిస్తాను, నన్ను మన్నించుగాక. ఆ సంస్కారం లేదు.
పైగా చదువుకున్నవాడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి, ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏమిటి, సాటి వాళ్ళతో ఇలా ఉంటున్నాడు ఏమిటి అని మనకే అనిపిస్తుంది ఆశ్చర్యకరంగా. అది వేరే ప్రయత్నం, అది చదువు వల్లే వచ్చేస్తుందని చెప్పలే, వస్తుంది. విద్యా దదాతి వినయం వస్తుంది, సంస్కారం వస్తుంది. కానీ మనం విద్యార్థులు జరిపిస్తున్నానే కళాశాలలో సంస్కారం వస్తుందా అని ఆలోచించండి అమ్మా. నమస్కారం పెట్టి కోరుతున్నాను. మనం అది ఆలోచించాం. మార్కులు ఎందుకు రాలా, ర్యాంక్ ఎందుకు రాలా, ఇంజనీరింగ్ సీట్ ఎందుకు రాలా, టీసీఎస్లో ఉద్యోగం ఎందుకు రాలా, వస్తే ప్యాకేజీ ఎందుకు రాలా, ఇది ఆలోచిస్తాం మనం. కాబట్టి పిల్లలకి సంస్కారాలు రావట్లేదు. చదువులు వస్తున్నాయి, డిగ్రీలు వస్తున్నాయి, ప్యాకేజీలు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, చివరికి ఆత్మహత్యలు కూడా వస్తున్నాయి ఇంట్లోకి. అబ్బవలసిన సంస్కారం అమ్మితే వాడు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడండి? ఇంత పెద్ద సాహిత్యం, ఇంత పెద్ద సుగంధం అంతా ఏమైపోయిందండి? ఎవడైనా ఉడేసుకుంటే నాకు చాలా బాధగా అనిపించేది ఏమిటంటే, తట్టుకోలేక ఆ మధ్య ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ 10-15 మంది ఉడేసుకున్నారని పేపర్లో వస్తే టీవీలో చర్చ పెట్టారు. అప్పుడు ఒళ్ళు మంది బాధ కలిగి, బాధ కవిత్వమే ఉపశమనం కాబట్టి పద్యంలో పెట్టుకున్నా. ఇంత చదువుకుని ఉడేసుకోవడం ఏమిటి? ఉరివేయజోతులా ఉయ్యాలలో నుండి తల్లి నేర్పిన మనోధైర్యమునకు, ఉరివేయజోతువా ఉయ్యాలలో నుండి తల్లి నేర్పిన మనోధైర్యమునకు, మృత్యువంతువా ఏళ్ళు శ్రమించిన జాతి నేతల విశేషంద్రికలకు, మృత్యువంతువా ఏళ్ళు పోరాడిన జాతి నేతల విశేషంద్రికలకు, విషపాత్రనిత్తువా వేద శాస్త్ర పురాణ వేదాంగ సత్శాస్త్ర పురాణాది శస్త్రములకు, విషపాత్రనిత్తువా వేదాంగ సత్శాస్త్ర పురాణాది శస్త్రములకు, సావు లిఖింతువా సంప్రదాయ సుగంధ బంధు ఆంధ్ర కవీంద్ర పద్యములకు, సావు లిఖింతువా సంప్రదాయ సుగంధ బంధురాంధ్ర కవీంద్ర పద్యములకు, ఒక పరీక్ష తప్పిన ఓ చదువరి, ఒక పరీక్ష తప్పిన ఓ చదువరి, ఉరికి సిద్ధము కాకుము గురికి సిద్ధపడుమో. ఒక పరీక్ష తప్పిన ఓ చదువులు ఉరికి సిద్ధము కాకును గురికి సిద్ధపడును, పడగొట్టుదాక వెంకడుగు లేదు, పడగొట్టుదాక వెంకడుగు లేదు, దివ్యముందట దివ్యవై దీప్తిగలనే. ఆత్మజ్ఞానం పొందవలసిన యువతరం ఆత్మహత్యలకి పాల్పడుతుంది అంటే అందవలసిన సాహిత్యం వాళ్ళకి అందడం లేదు. వాళ్ళ చదువుల్లో ఈ పద్యాలు లేవు, ఈ సంస్కృత శ్లోకాలు లేవు. మార్కుల కోసం, మూర్ఖుల కోసం ఉండే సంస్కృతమే ఉంది తప్ప జ్ఞానం కోసం సంస్కృతం లేదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్లో అందరూ సంస్కృతం తీసుకుంటారు. ఎవరినైనా అడగండి, 98 నా జీవితంలో నాకు ఎప్పుడు రాలేదు. మా గోపాలకృష్ణ గారికి కూడా వచ్చేది లేదో నాకు అనుమానమే. 98 ఎవరికి రాలేదు. ఎందుకంటే మేము మార్కులు తెచ్చుకునేవాళ్ళం, మాకు ఎవరు వేసేవారు కాదు. ఇప్పుడు వేసేస్తున్నారు కాబట్టి వస్తున్నాయి. నాకు ఎప్పుడు 98 సంస్కృతం పక్కన తెలుగులో కూడా రాలేదు. నాకు సహస్రావధానం చేసాం, 11,193 పద్యాలు రాశాను. ఈ క్షణానికి ప్రతి పద్యం లెక్క ఉంది, 11,193. 11,193 పద్యాలు రాశాం. అందులో 5,000 అవధానాలు ఉన్నాయి. ఇంత చేసిన నాకు తెలుగులో వచ్చిన అత్యున్నతమైన మార్కు 72 అమ్మా, 72. ఇంకా 28 మార్కులు తక్కువే. మార్కులు ఎక్కడతారా? మార్కులు ముఖ్యం కాదండి. మార్కులు మూర్ఖులు కూడా వస్తాయి. జ్ఞానం మాత్రం కష్టపడి సంపాదిస్తేనే వస్తుంది. అందుకోసం ప్రయత్నం చేయాలి. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? విద్యార్థులు ఎందుకు డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు? దుర్వ్యసనాలు ఎందుకు వస్తున్నాయి ఆలోచించండి. విపరీతమైన ఒత్తిళ్లు వాళ్ళని పేకండి. దయచేసి వాడికి ఆ చదువు నచ్చకపోతే ఏ పని ఇష్టమో అది చేసుకోమనండి. మా అబ్బాయి ఈ పని చేశాడని చెప్పుకోవడం మీకు కష్టంగా ఉండొచ్చమ్మా. వాడు బతుకుండడం అంతకంటే ఇష్టం కదా. వాడు బతుకుంటారు కదా. ఇలాగే అవ్వాలి. ఎప్పుడు ఏ తల్లిదండ్రులు ఒత్తిడి చేసినా వాడి ప్రాణం మనం తీసినెత్తలేక, వాడికి ఇష్టమైన పని వాడు చేసుకుంటాడమ్మా. చదువు ఎక్కలేదు అందరికీ ఎక్కడ. అది గ్రహించాలంటే సరిగ్గా శంకరాచార్య చేసిన వ్యాఖ్యానం ఉన్నది. వినయం అంటే సంస్కారం, ఉపశమక, మనశ్శాంతి కలుగుతుందా? లేనప్పుడు నీకు విద్యంత దేనికి? అందుకే యథా వినయతం చిత్తం. ఎప్పుడు మనస్సును నిగ్రహించుకోగలుగుతాడో అప్పుడు అతనికి మనశ్శాంతి కలుగుతుంది ఖచ్చితంగా. లేకపోతే కలిగేటువంటి అవకాశమే లేదు కదా.
అది మనం గ్రహించగలిగితే బ్రహ్మాండమైనటువంటి విద్యార్థులుగా మన వాళ్ళు తయారవుతారు. అనుమానం ఎలా? మరొక్క మాట ఒక్క నిమిషంలో చెప్పుకుంటాం. 6వ అధ్యాయం ధ్యానయోగం భగవద్గీతలో చాలా ముఖ్యమైనది. అందులో ధ్యానం చేసే విధానం గురించి చెబుతారు కృష్ణుడు స్వయంగా. ఎంత భౌతికంగా చెబుతారు అంటే ఇవాళ యోగా మాస్టర్ ఎలా చెబుతారో అలాగే చెబుతారు. సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్షణాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయం. ఈ శ్లోకానికి ముఖ్యంగా సంప్రేక్షణాసికాగ్రం అన్నదానికి శంకరాచార్య రాసిన వ్యాఖ్యానంతో యోగా మాస్టర్లు అందరి కళ్ళు తెరుచుకొనుగాక. సమంకాయ శిరోగ్రీవం ధ్యానం చేస్తే ఎలా చేయాలంట? కాయ శరీరాన్ని, శిరస్సుని, గ్రీవ మెడని ఎలా పెట్టాలి. అది మంచిదే, అలాగే ఉండాలి. అందుకని ఇలా కూర్చుని ఏం ధ్యానం చేస్తా ఉన్నావు ఇక్కడ? వెన్నుపూస నిటారుగా ఉండాలి. వెన్నుపూస అంటే ఒక్క మాట చెబుతున్న సందర్భం వచ్చింది. దేహం అనే దేవాలయంలో వెన్నుపూస ధ్వజస్తంభం వెన్నుపూస అంటే గుండెల్లో ఉండే దేవుడు, గర్భగుడిలో దేవుడు. ధ్వజస్తంభాన్ని మీరు గమనించండి, గర్భగుడిలో దేవుడి కంటే చాలా ఎత్తుగా ఉంటుంది. వెన్నుపూస కూడా గుండెల్లో ఉన్న శివుడి కంటే వెనకాల ఎత్తుగానే ఉంటుంది. ఇక్కడ వరకు ఉంటుంది, శివుడు ఇక్కడే ఉంటాడు. సరిగ్గా మన దేహ నిర్మాణమే దేవాలయ నిర్మాణం. ఒక్క హిందూ మతంలో మాత్రమే ఈ వ్యవస్థ ఉంది, మరో చోట లేదు, మరో చోట లేదు. ప్రతి దేవాలయం మనం కాపాడుకోవాలి. దేవుడి ఆభరణాలు కాపాడుకోవాలి. దేవాలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులన్నీ కాపాడుకోవాలి. దేవాలయ వ్యవస్థను మొత్తం కాపాడుకోవాలి. దేవాలయాల పొలాలు తీసుకుని మత్తా కట్టని వాడు మహాపాపాత్మని ప్రచారం చేయాలి. ఖచ్చితంగా దేవుడు సొమ్ము మింగడానికి అవకాశం లేదండి. దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పది అంటే ఒక్క దేవాలయం నిజంగా చేయవలసిన పని చేస్తే, సాధించవలసిన లక్ష్యం సాధిస్తే 100 పోలీస్ స్టేషన్లు తీసుకురావలసిన అనుమానం లేదు. 100 పోలీస్ స్టేషన్. ఇవాళ ఒక్క మనిషి మాటలు వినడం కోసం ఇన్ని 100 మంది వచ్చారు కదా. ఎవరు రమ్మన్నారమ్మా మిమ్మల్ని? నేనేం ఆహ్వానించలేదే. మీరు ఇద్దరున్నా నేను చెబుతాను. ఇక్కడ నాకు బంగారేశ్వరం గారు ఒక్కరు ఉంటే చాలు, ఎందుకంటే పారితోషికం ఇచ్చేది ఆయన కాబట్టి. మిగిలిన వారితో నాకేం పని లేదు ఇక్కడ. కానీ ఎవరి మాట మీద వచ్చారు మీరు? దేనికోసం వచ్చారు? ఇక్కడ ఈ రాజకీయం ఏం లేదు. ఇక్కడ బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వరు కదా, డబ్బులు ఏమి ఇవ్వరు కదా. వచ్చి నాకు ఇస్తారు, మీకేమి ఇస్తారు? ఎందుకు వచ్చారు? మాట మీద గౌరవంతో కదండి. ఆయన మాట వినాలి, ఆయన మాట వినాలనే గౌరవంతో కదా మీరు వచ్చింది. ఒక్క మనిషి దేవుడి గురించి మాట్లాడే ఒక్క మనిషి పోలీసు అవసరం లేకుండా ఇంతమందిని శాసిస్తుంటే దేవాలయం శాసించలేదా? దేవాలయం శాసించలేదా? ఆలోచించండి. మానవ మాత్రులు నేనంట, నా మాటలంటమ్మా. దేవుడి గుళ్ళో ఉండే దేవుడి ముందు మేము సరిపోతావా? ఆ దేవుడిని ఆరాధించి కదా ఈ స్థితికి చేరుకున్నది. మా తాడేపల్లిగూడెం దగ్గర మా బోడబాడ అగ్రహారంలో మా రామలింగేశ్వర స్వామికి కన్నులకు అభిషేకం చేసి ఈ జీవుడి స్థితిని పొందాడమ్మా. ఈ జీవుడి స్థితిని పొందాడు. ఆ స్వామి లేకపోతే నేనెక్కడ? ఇంకా రహస్యం చాలా మందికి తెలియదు. నాకు పుట్టుకతో మా నాన్నగారు పెట్టిన పేరు రామలింగేశ్వర శర్మ. నరసింహారావు నా పేరు బాబు. పుట్టుకతో మా నాన్నగారు పెట్టిన పేరు గరికపాటి రామలింగేశ్వర శర్మ. 6వ తరగతిలో చేర్చినప్పుడు వయస్సు పెంచేశారు. అప్పుడు మా ఆయన చాలా ఉండేవాడండి. అవన్నీ మా నాన్నగారు నాకు తెలియదు. వయస్సు పెంచేశారు, బడి మార్చేశారు, ఏదో చేశారు, పేరు మార్చేయాలన్నారు. వెంకటపాస నరసింహారావు పెట్టేశారు. నాకు తెలియదు. నా వయస్సు వాస్తవంగా 63.5 అయిపోయింది. మొత్తం 66 ఉంటుంది రికార్డు ప్రకారం ఆధార్ కార్డు. నేను చేయగలిగింది లేదు, అది మా నాన్నగారు దయ. గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు కాబట్టి సరిపోయింది. వచ్చుంటే మొత్తం 10 లక్షల్లో ఉండేది నష్టం. కానీ బహుశా అందుకే రాలేదేమో. ఆ తండ్రి చేశాడు కానీ ఎవరికి ఇవ్వని అవధాన ప్రజ్ఞ నాకు ఆ తండ్రి పై వల్ల వచ్చిందండి. మా నాన్నగారు అవధాని, గోపాలకృష్ణ శాస్త్రి గారు తెలుసు. వేదంలో అవధాని, మామూలు అవధానం ఎవరైనా చేస్తారు. వేదంలో అవధానానికి అవ్వడం చాలా కష్టం. సూర్యారాయణ అవధానం గారు అనేవారు. మా నాన్నగారు అవధాని. నేను ఏదైనా అందరికీ 4 ఎకరాలు పొలం ఇచ్చాడయ్యా, నాకు మాత్రం 4 ఎకరాలతో పాటుగా అవధానం కూడా ఇచ్చాడయ్యా. ఆ తండ్రి అనుగ్రహం వల్ల ఆయన ఏడు పెంచాడు. అదే చిన్న విషయాలు అవన్నీ, అది పెద్ద విషయాలు. అవి ఆ లక్షలు వస్తున్నారు కాబట్టి 10 లక్షలు అయినా రావట్లేదు. అవి ఇబ్బంది పడుతున్నా వస్తూనే ఉన్నాయి. ఆ ఈశ్వరారాధన మీద అంత శ్రద్ధ ఉండాలి, అంత భక్తి ఉండాలి. దేవాలయ వ్యవస్థ అంత గొప్పది. దాన్ని మనం కాపాడుకుని తీరాలి ఖచ్చితంగా. అందుకోసం ధ్యానం చేయాలి.
సరిగ్గా ఎందుకోసం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవస్థానాతన చెవుడు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజ. చాలా గొప్ప శ్లోకం. శంకరాచార్య తప్ప మరొకరు ఇటువంటి మాట చెప్పారు. ఆ నిర్మాల్యంలో ఉంది కీలకం అంతా. అది వదిలివేసిన మాట కాదు. అది చదివేది అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానంలో నిర్మాల్యం ఏంటి? దేహం దేవాలయం రెండు ఒకటే. సరిగ్గా దేవాలయానికి ఉండే ప్రహారీ గొడవ, దేహానికి ఉండేటువంటి పై పొరలు చర్మము మాంసము కండరాలు. లోపలికి వెళ్ళారు. ధ్వజస్తంభం వెన్నెముక. 3 ప్రదక్షిణాలు చేశావు. మొదటి ప్రదక్షిణం తమో గుణం వదిలే, రెండో ప్రదక్షిణం రజో గుణం వదిలే, మూడో ప్రదక్షిణం సత్వ గుణం వదిలే. అందుకే లోపలికి వెళ్ళావు. గంట కొట్టావు. కొడుతూ మోదేది గుళ్ళో గంట, కొట్టకుండా మోదేది గుండెల్లో గంట. అందుకే దాన్ని అనాగత చక్రం అంటారు. అనాగత అంటే కొట్టబడని. అక్కడ అనాగత చక్రం ఆ పేరు ఎందుకు పెట్టారండి? యోగశాస్త్రంలో ఉండే పేర్లు సంస్కృత భాషలో ఉండే అర్థాలు తెలుసుకుంటే సంస్కృతాన్ని మించిన భాష యావత్ విశ్వంలో ఉండే అవకాశం లేదండి. యావత్ విశ్వంలో ఉండే అవకాశం. తెలుగు వాళ్ళమై పుట్టినందుకు, సంస్కృతాన్ని మన తల్లిగా కలిగినందుకు మనం చాలా గర్వించాలి, చాలా గర్వించాలి. ఒక్కొక్క మాటకి చతుర్వేదాల సరిపోకుండా అర్థం చెప్పడానికి. సంస్కృతం అంత గొప్పది. కానీ అందుకోసం నేర్పించాలి పిల్లలు. 98 కోసం కాదు, ఆ ధర్మం కోసం నేర్పించాలి. అటువంటి దేవాలయంలో మనం లోపలికి వెళ్ళాం. గంట పెట్టాం. 3 ప్రదక్షిణలు చేసాం. 3 గుణాలు వదిలేయాలి. ఎంతగానో నేను 100 మొక్కుకున్నా, 200 మొక్కుకున్నా దేవుడికి కూడా విసుకొస్తుందమ్మా మానేసే నీ మొహం చూడలేక. అస్తమానం తిరిగి అది ఇట్ విల్ బి ఎక్సర్సైజ్. అది వ్యాయామం అవుతుంది. ఏం ప్రయోజనం అండి? 3 ప్రదక్షిణాలే చేయవలసింది. 3 చిత్తశుద్ధిగా లోపలికి వెళ్ళాక పూజారి గారు ఏమంటారు? ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయాలి అంటే దేవుడు ఏమంటారు? ఎంతవరకు నా చుట్టూ తిరిగే చాలే వెలిసన్నాసి నుంచి నీ చుట్టూ తిరగమన్నాడు ఆయన. ఎప్పటికీ నీ చుట్టూ నువ్వు తిరిగితే తప్ప దేవుడు అర్థం కాదు. నీ చుట్టూ నువ్వు తిరగడం అంటే గిరగిర ఇంట్లో తిరిగే కళ్ళు తిరిగి పడతావు. అది కాదు లెక్క. నేనెవరు ఈ ఆలోచన చేయడమే నీ చుట్టూ నువ్వు తిరగడం. అదే ఆత్మ ప్రదక్షిణ. ప్రతి మాటలలో దివ్యమైన యోగార్థాన్ని అవలంబించిన దేవాలయ వ్యవస్థకి నమస్కారం. దేవాలయ వ్యవస్థకి నమస్కారం. ఇందులో నిర్మాల్యం, అజ్ఞాన నిర్మాల్యం అంటేనండి దేహమే దేవాలయం. జీవో వ్యవస్థానాతనక. మరి జీవుడికి దేవుడు ఎందుకు అర్థం కావట్లేదు? తానే ఆయనని ఎందుకు తెలియట్లేదంటే అజ్ఞాన నిర్మాల్యం అడ్డుగా ఉందన్నాడు. శివాలయానికి వెళ్తే బాగా అర్థమవుతుంది. విష్ణు ఆలయానికంటే శివలింగం మీద నిర్మాల్యం అంటారు. నిర్మాల్యం అంటే నిన్నటి పూజా ద్రవ్యాలు. గమనించండి, దాన్నే నిర్మాల్యం అంటారు. ఇవాళ పూజ చేస్తే అందరూ నిర్మాల్యం ఇంకా తీయలేదండి అంటే ఒక్కోసారి పూజారి గారికి ఏదైనా అశౌచం వచ్చిందనుకోండి ఇంట్లో, ఆ నిర్మాల్యం తీయరు, అలాగే ఉంటుంది. ఎవరో శౌచం అది లేని వాళ్ళు ఎవరో రావాలో తీయాలి. మరి వారు తీయకూడదు కదా. అటువంటిప్పుడు మనం ఊళ్ళోకి మనం వెళ్ళచ్చు. మనం వెళ్ళామనుకోండి, ఆ నిర్మాల్యం పై ఆకులున్నా, పువ్వులున్నా, పళ్ళున్నా, ఏమున్నా శివలింగం పూర్తిగా కనపడదండి. అంతే కదా. ఆలోచించండి దయచేసి. శంకరాచార్య మాటల్లో ఎంత గూఢార్థాలు ఉంటాయో. తెలియదు అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానం అనే నిర్మాల్యం విడిచిపెట్టవయ్యా అన్నాడు. ముందు గుళ్ళో నిర్మాల్యం సంగతి చూద్దాం. గురు శివలింగం మీద 4 ఆకులు, 4 పువ్వులు, ఇంకేదో నీళ్లు, చారికలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, శివలింగం స్పష్టంగా కనపడదు కదా. నిర్మాల్యం అంటే ఏంటంటే నిన్నటి పూజా ద్రవ్యాలు. నిన్నటి పూజా ద్రవ్యాలు తొలగిస్తే కానీ గుళ్ళో శివుడు కనపడనట్టే, నిన్నటి జ్ఞాపకాలు తొలగిస్తే కానీ గుళ్ళల్లో శివుడు కనపడ్డామా. నిర్మాల్యం అంటే నిన్నటి జ్ఞాపకం. అది పుణ్యమైనా పాపమైనా మంచిదైనా చెడువైనా ఏదైనా నిన్నటిదే అయిపోయింది. ఇక నువ్వు గుర్తు చేసుకుంటే గుర్తొస్తుంది తప్పితే దాని ప్రయోజనం ఏం లేదండి. ఒకప్పుడు ఆ అమలాపురంలో కోనసీమలో 4 ఎకరాలు ఉండేవి. ఎకరం ₹1 కోటి ఉంది. ఇప్పుడు అనవసరంగా అమ్మేశారు. నువ్వు ఇప్పుడు అనవసరంగా అమ్మాననే విషయం గుర్తు చేసుకుంటే 4 కోట్లకే సరిపడే జబ్బు వస్తుంది. ఆసుపత్రిలో పడతావు. ఎకరాలు రావు. అమ్మేసి ఊరుకో. మళ్ళీ చెప్తే ఇక్కడ సిగ్గు లేకుండాను. అయితే ఈ నెంబర్ వాడు అసలు అమాయకుడు. ఆయన అమ్మేశాడు. తండ్రిని గౌరవించడం మానేసి లెక్క ఎక్కడ. ఆయన అమ్మేశాడు. వీడికి ఇస్తే వీడు అమ్మేశాడు. వీడు తెలుసు కాబట్టి ఆయన ముందు అమ్మేశాడు. గొడవ లేకుండా వీడికి ఇస్తే వీడు అనవసరంగా సినిమాలు చేస్తాడు. ఎందుకు వచ్చింది? నేనే అనుభవించడం మంచిది. ఆయనే అనుభవించాడు. మన నాన్న అమ్మేశాడు. ఇవాళ ఉంటేనా కోనసీమలో ₹1 నువ్వు సంపాదించుకోరదా? నేను ఎవరొద్దానంటే అమ్మేసిన దాని గురించి ఎందుకండి? ఇవాళ లేకపోతే జబ్బు వస్తుంది. 4 కోట్లకు సరిపడే జబ్బు వచ్చేస్తుంది తప్ప కోనసీమ రాదు, ₹1 ఎకరం రాదు. ఇదే గతం. మరి ఈ గతాన్ని వదలం ఎంతసేపు అదే చర్చించుకుంటూ కూర్చుంటాం. ఏదో భవిష్యత్తు ముందు ఏదో జరుగుతుంది. దానికోసం ఎప్పటి నుంచి ప్రణాళిక. ఆ ముందు ఏదో జరిగే వరకు మనం ఉంటామా? ఇక్కడ ఏమైనా గ్యారంటీ ఉందా? రేపు వద్దున ఊపిరి ఆరేదని ఎవరికైనా తెలుసా? నిన్న ఉన్నవాడు ఇవాళ ఉన్నాడా? ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడా?
ఈ ఆలోచన ఇదే నిర్మాల్యం, అజ్ఞాన నిర్మాల్యం. మనస్సులో ఉండే ఈ జ్ఞాపకాలను తొలగించుకో. గుళ్ళో నిర్మాల్యాన్ని తొలగించగానే శివలింగం కనపడినట్టే మనస్సులో ఉండే జ్ఞాపకాలను తొలగించుకుంటే గుండెల్లో శివుడు కూడా కనపడతాడు ఖచ్చితంగా. ఇప్పుడు దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పది, దాన్ని ఎలా వినియోగించుకోవాలి మనం? కర్మకాండనే మధ్యలో పడిపోతే ఎలాగండి ఎక్కడికక్కడ? దీని ద్వారా ఏమిటని ఆలోచన చేద్దాం. అందుకే ఇక్కడ సరిగ్గా ధ్యానం చేయవలసి వచ్చిన చోట కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, శరీరాన్ని ఎలా పెడితే విధాలుగా నిలబెట్ట సమంకాయ శిరోగ్రీయం దారచనం స్థిర అలా ఉంది. సరిగ్గా వెన్నుపోస సరిగ్గా నిటారుగా ఉండాలి. ధ్యానం అంటే అలాగే ఖచ్చితంగా మీ ఇంట్లో కూర్చుని అంతే. పడుకుని ధ్యానంలో 2 ధ్యానాలు కుదరదండి. ఇంకో మాట చెబుతున్నా, సందర్భం వచ్చి 100 మందితో ధ్యానం 1000 మందితో ధ్యానం ఉండదమ్మా. పక్కవాడు ఉన్నారంటే పరధ్యానం అంటారు, దాని ధ్యానం అన్నారు. ఈ స్కీము కూడా పెట్టి కొంతమంది కోర్టు సంపాదించుకోవడం ఇది అజ్ఞానం. ధ్యానం ఎప్పుడు ఏకాంతంగానే జరగాలి, ఏకాగ్రంగానే జరగాలి. ఏకాగ్ర ధ్యానం అంటారు. 100 మందిని కూర్చోబెడతారు, బుద్ధి లేకపోతే సరే. 100 మంది కూర్చొని పారాయణ చేయొచ్చు, 100 మంది కూర్చొని పూజ చేయొచ్చు, 1000 మంది కూర్చొని భోజనం చేయొచ్చు. పక్కవాడు ఒకరు ఉంటే ధ్యానం కుదరదమ్మా. ధ్యానానికి 2 ఉండకూడదు. ఇక అక్కడికి కూర్చొని ఒకటి తుమ్ముతూ ఉంటాడు, ఒకటి దగ్గుతూ ఉంటాడు. ఇదే సరిపోయి ఇక్కడ తుమ్ములు దగ్గరే కావాలా, ధ్యానం లేదు ఇక్కడ. అయితే ఇక్కడ కూర్చుంటే మధ్య ఇంకో కొత్త పుట్టించారు ఇంగ్లీష్ వైబ్రేషన్. అదేమిటో నాకు అర్థం కాల. వైబ్రేషన్ వచ్చింది. ఏమి రాదమ్మా, కరోనా వస్తుంది అంతమంది కూర్చుంటే. వైబ్రేషన్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు? తెల్లారైతే వీడు బతుకంతా కంపే, మళ్ళీ వీడు వైబ్రేషన్ వచ్చిందండి. ఇక్కడ వైబ్రేషన్ వస్తే వారి జీవితంలో మార్పు రావాలి కదా, రాదండి. అదే పెంట, అదే పుళ్ళు, అదే రాగం, అదే ద్వేషం, వైబ్రేషన్ అంటాడు మీరు ఇక్కడ. ఇదే మాయ, ఏమి రాదు. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, శంకరాచార్య వ్యాఖ్యానం చేస్తున్నాడు. దాన్ని తెలుసుకుని మనం సెలవు తీసుకున్నాం 5 నిమిషాలు. ధారయన్నచలముస్తరగా సంప్రేక్ష నాసికాగ్రంశం. ఇలా కూర్చొని ఏం చేయాలట? సంప్రేక్ష నాసిక అగ్రంశం విశిష్ట అనవలోకయం. మామూలుగా దానికి అర్థం చెప్పాలంటే సంప్రేక్ష నాసికాగ్రంశం, నీ ముక్కు కొసని చూడు. విశిష్ట అనవలోకయం, దిక్కులకు చూపు మళ్ళకుండా చూసుకో. అంటే మనం ఏం చేస్తాం, అలా కూర్చుని ఇలాగ ముక్కు కొస ముక్కు మిగిలింది, ముక్కు పోయిందమ్మా. సరిగ్గా శంకరాచార్య రాసే వ్యాఖ్యానం అది. నేను అందుకే వ్యంగ్యంగా ముందు చెప్పి ఆయన ఇదే మాట సంస్కృతంలో అన్నారు. నాసికాగ్రం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఇవ శబ్ద లుప్త, స్వనాసికాగ్రం సంప్రేక్ష. నీ ముక్కు కొస నువ్వు చూడమన్నారు అంటే ఇవ శబ్ద లుప్త స్వనాసికాగ్ర సంప్రేక్షణం ఏవ ఇది విధిక్షితం చేతి. అదే కనుక నియమమైతే స్వనాసికాగ్రం సంప్రేక్ష్యం ఇది విధిక్షితం. ఇక్కడ ఎందుకోసం విధి చేశారు అంటే దాని ఉద్దేశం అది కాదయ్యా అన్నారు. కింకరిది అన్నారు. అయితే ఏమిటి అంటాం కదా వెంటనే. అయితే ఏమిటి అంటే మనస్సును చూడటమే లెక్క. అంతేగాని ముక్కు కోసం చూస్తూ కాదు. ఇక్కడ స్వనాసికాగ్ర సంప్రేక్షణం విధిక్షితం. కింకరికి నాసికాగ్రంతో నది స్వనాసికాగ్ర సంప్రేక్షణం విధిక్షితం. నీ ముక్కు కోసం చూడడం కృష్ణుడి ఉద్దేశం కాదు అన్నారు. కింకరికి అయితే మరి ఆయన ఉద్దేశం ఏంటి అన్నారు. చక్షుషోహో దృష్టి సన్నిపాత, చక్షుషోహో దృష్టి సన్నిపాత అంటారు సార్ వ్యాఖ్యానం. చక్షుషోహో దృష్టి సన్నిపాత అంటే చూపు వేరు, దృష్టి వేరు. గమనించండి. చూపు అంటే కంటికి సంబంధించింది, దృష్టి అంటే మనస్సుకు సంబంధించింది. అందుకే చదువుకునే కుర్రాడు పాఠశాలలో ఉంటే, మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉంటాం కదా, మాకు తెలిసిపోతుందమ్మా ఎవరు వింటున్నాడో ఎవరు లేదో. దానికి ఉపాయం ఏంటో తెలుసా? ఉపాధ్యాయులు ఎవరన్నా ఉంటే గ్రహించండి, బాగుంటుంది. మనం ఎవరితోన్నా మాట్లాడుతున్నా, పాఠం చెబుతున్నా, ఎదుటివాడు వింటున్నాడో లేదో చాలా తేలిగ్గా గమనించవచ్చు. వాడిని అడగక్కల్లా. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వాడి కనుగుడ్డు చిన్నగా మన గుడ్డు కనగుడ్డు వేసి ఉండకుండా అటు ఇటు కదులుతోంది అంటే వాడు వినడం లేదు, అనుమానం లేదు. అది లెక్క. పడుకున్న వారు ఎవరన్నా పడుకున్నప్పుడు సరదాకి మనం గమనిస్తే కనురెప్పల్ని గమనించండి. పక్క పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఆ కనురెప్ప లోపల నుంచి కంటి గుడ్డు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది అంటే కలగంటున్నారమ్మా. ఖచ్చితంగా ఆ కనుగుడ్డు కదలడం లేదు, రెప్ప మీద ఏమి కదలికి కనపడటం లేదు. గాఢ నిద్రపోతున్నాడు లెక్క. గాఢ నిద్రపోతున్నాడు, కలగంటున్నాడు, మనం తెలుసుకోవచ్చు. వాడిని అడగక్కర్లేదు, వాడిని అడిగితే లేచిపోతాడు అక్కడి నుంచి. వాడిని అడగకుండా కనిపెట్టచ్చు. లోపల రెప్ప మీద కంటి పాప ఇటు అటు తిరుగుతాడు. తేడా ఉంటుంది స్పర్శ. అది వచ్చిందంటే కలగంటున్నాడు ఖచ్చితంగా. దాన్ని లలిత సహస్రంలో కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి కాలకంఠి అన్నారు. కాలం అంటే అక్కడ మనస్సు. కలగనేటప్పుడు మనస్సు కంఠంలో ఉంటుంది.
జాగ్రత్త అవస్థలో మనస్సు కళ్ళల్లో ఉంటుంది, కలబడలకు కంఠంలో పెడుతుంది, సుషుప్తులు హృదయంలోకి వెళ్ళిపోతుంది. అన్నీ మనస్సే. కలగనేటప్పుడు మనస్సు కంఠంలో ఉంటుంది కాబట్టి కళ్ళలో పలవరించగానే నీళ్లు తాగమని చెబుతారు. ఎందుకంటే నీళ్లు తాగితే వెరీ క్లియర్, మార్గం క్లియర్ అయిపోయింది. ఈ ఉండే మనస్సు పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది. అలా రావడం కోసం పలవరించగానే నీళ్లు తాగాను. ఎందుకంటే కంఠంలోకి కదా నీళ్లు వెళ్ళేది. కంఠంలో ఉన్న మనస్సు నీళ్లు లోపలగా పైకి పోతుంది, లేదా కిందకైనా ఎదురుపోతుంది. అందుకని బలవరించగానే నీళ్లు తాగండి అంట. కాలకంఠి అంటే మనస్సు కంఠంలో ఉందన్నప్పుడు కాలం అంటే కాలం కాదు. ఇక్కడ క్షోభిని కళ ఏర్పడడానికి నీళ్ళుగా ఒక తెర ఏర్పడింది. ఇక్కడ మనస్సులో ఒక క్షోభం ఉంటుంది, విక్షోభం అంటారు సరిగ్గా. క్షోభిని సూక్ష్మ రూపుని. అప్పుడు మనమే సూక్ష్మ రూపాలు ధరించావు, నువ్వు రూపం ధరించావు, అనేక రూపాలు నీ కళ్ళలోకి వచ్చాయి. ఆ రూపాలు కూడా నువ్వు ధరించావు. కాలకంఠి కాంతిమతి, మనస్సు కంఠంలో ప్రవేశించగానే కాంతిమతి ఒక స్క్రీన్ ఏర్పడింది. అక్కడ ఒక తెర ఏర్పడింది, కాంతివంతమైన సినిమా తెరలాగా. అక్కడ ఒక విక్షేపం వచ్చింది, ఒక క్షోభ కలిగింది. వెంటనే సూక్ష్మ రూపిణి మన మనస్సు అనేక సూక్ష్మ రూపాలు ధరించింది. కలగనే విధానాన్ని లలితా సహస్రంలో 4 నామాల్లో చెప్పిన వ్యాస మహర్షికి పాదాభివందనం. లోతైన పరిశీలన ఉండాలి. ఊరికి చదువుకుంటూ పోవడం, ఫలితాలు చెప్పడం కాదు అక్కడ. అందుకని ఇక్కడ సరిగ్గా నాసికాగ్రం స్వామి అంటే శంకరాచార్య స్వామి ఏమంటున్నారంటే, కృష్ణుడి ఉద్దేశం ముక్కు కొసకు చూడమని కాదయ్యా, చక్షుషోహ దృష్టి సన్నిపాత. నీ కంటి చూపు అయితే ముక్కు మీద ఉంది, కానీ మనస్సు ఎక్కడుందో చూసుకో. మనస్సు ఎక్కడ ఉండాలట? చక్షుషోహ దృష్టి సన్నిపాత. స్వనాసికాగ్ర సంప్రేక్షణమేవ వివక్షితం చేత్. స్వనాసికాగ్ర సంప్రేక్షణమేవ వివక్షితం చేత్ మనస తత్రైవ సమాధీయత. అయితే ముక్కు కొస చూడమంటనే కృష్ణుని ఉద్దేశం అయితే, మనస్సును ముక్కు కోసం ఏదో పెట్టవయ్యా, నా ఆత్మ మీద ఎందుకు పెడుతున్నావు పనిలేక అన్నాడు. ధ్యానం చేయడం ఆత్మను దర్శించడానిక, ముక్కు కోసం దర్శించడానిక? ఇంకో మాట చెబుతా, సందర్భం వచ్చింది కాబట్టి, బాంబు లాంటి మాట. ఈ ముక్కు కొసను చూడడం ఎంత తప్పు అంటే, అది అక్కడ నాసికాగ్రం అంటే ముక్కు కొస కాదండి. అగ్రం అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో, గమనించండి. అగ్రం అంటే మొదలు, అగ్రం అంటే చివర కూడా. అగ్ర జన్మ అంటారు, అంటే ముందు పుట్టినవాడు అని. అగ్రజుడు అంటారు, అన్నగారని అర్థం, తమ్ముడు అని అర్థం కాదు. అక్కడ అగ్రతాంబూలం పండితుల వారికి ఇచ్చారంటారు, అంటే ముందు ఇచ్చే తాంబూలం. నాసికాగ్రం అంటే ముక్కుకి మొదలయ్యే చోటు. ముక్కు ఎక్కడ మొదలవుతుందమ్మా? భూమధ్యంలో మొదలవుతుంది, ఆజ్ఞాచక్రంలో. లోచూపుతో ఆ లోపల దృష్టి పెట్టాలి. నాసికాగ్రం అంటే అర్థం అది. ముక్కు కోసమే చూస్తూ కూర్చుంటే దానికి ముక్కు కోసం చూడటం అభ్యాసం. అందుకే శంకరాచార్య వ్యాఖ్యానం ఏమి రాశారంటే, యువ శబ్ద లుప్త. ముక్కు కోసమే చూస్తున్నంత ఏకాగ్రంగా లోపలికి చూడండి. ఏకాగ్రం అలవాటు కావాలంటే భౌతికంగా ఓ పని చేయాలిగా. అలా ముక్కు కోసమే చూడండి. మీరు చూపు ముక్కు కోసం మీద నిలిపినట్టే క్రమంగా అర్ధనిమీలిత నేత్రాలు మూసేసుకుని లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళి సరిగ్గా భూమధ్యంలో ఉండేటువంటి ఆజ్ఞాచక్ర స్థానాన్ని చూడండి. ఆజ్ఞాచక్రాంతరాల స్థానగ్ర గ్రంథి భేదని. ఆ ఆజ్ఞాచక్రాన్ని చూడండి. అక్కడ అమ్మవారి యొక్క మూలస్థానం. దాని ఆజ్ఞాచక్రం అని ఎందుకంటారు? 72,000 నాడులకి, దానికి మూలమైన 101 నాడులకి అక్కడి నుంచి ఆజ్ఞలు అందుతాయి. కమాండ్స్. వైజ్ఞానిక శాస్త్రం కూడా అంగీకరించిన విషయం అది. మెదడు నుంచి అన్నిటికీ ఆలోచనలు అన్ని అందుతాయి, ఆజ్ఞలు అందుతాయి. అందుకని ఆజ్ఞాచక్రం అన్నారు. ఇప్పుడు సంస్కృతంలో చెబితేనేమో మతం, ఇంగ్లీష్లో చెబితేనేమో సైన్స్. అంటే సంస్కారానికి నమస్కారం, ఎవరైనా చెప్పలేదు. ఇక్కడ ఆజ్ఞాచక్రం అంటే వైజ్ఞానికం, సైన్స్. అది మెదడు దగ్గర కిందకు ఉంటుంది, ఇక్కడి నుంచే పైకి దారి లేక. అందుకని అక్కడ చూడమని చెప్పారు. అందుకని కృష్ణుడు శంకరాచార్య వ్యాఖ్యానంలో ఏమంటున్నారంటే, ముక్కు కోసమే చూడమంటనే కృష్ణుడు ఉద్దేశం అయితే, ముక్కు కోసమే చూస్తూ కూర్చున్నాయా ఆత్మను ఎందుకు అన్నారు. పైగా దానివల్ల ఏం జరుగుతుందో ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద చెబుతాడు మహానుభావుడు. చాలా మంది యోగా చెప్పేవాళ్ళు నాసికాగ్రం ముక్కు కోసాన్ని చెబుతున్నారు. పొరపాటు మాటది. అది కేవలం ప్రాక్టీస్ కోసం చేయవలసిన పని. చూడవలసింది ముక్కు మొదలు భాగాన్ని. అన్నానికి ఆయన ఏం చెబుతారంటే, మీరు అదే పనిగా ముక్కు కోసకేసి చూడండి, రోజు గంటసేపు మెల్లకల్లు వస్తుంది చెప్పారు. అదే పనిగా ముక్కు కోసం బట్టి ఇలా చూసి ముక్కు కోసం పోయింది, ముక్కు కోసం మిగిలింది. చివరికి మెల్లకల్లు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే చూపు వంకరుతుంది. ఆ చూసేటప్పుడు ఏమవుతుంది? కనుగుడ్డు ఈ చివరికి వచ్చేస్తుందండి, అంతే కదా. లేక కుదరదు అక్కడ. కనుగుడ్డు ఈ చివరికి వచ్చేస్తుంది, ఈ కనుగుడ్డు ఈ చివరికి వెళ్ళిపోయిందండి. ఇలా చూడగా మెల్లకలు వచ్చింది. అంతేగాని యోగాభ్యాసం మాత్రం కాదు. ఇటువంటి అతి రహస్యాలన్నీ భగవద్గీత భాష్యంలో చాలా ఉన్నాయి. యోగ శాస్త్రానికి సంబంధించినవి, ఆత్మజ్ఞానానికి సంబంధించినవి. మళ్ళీ రేపు కార్యకర్తల నిర్ణయం ప్రకారం 6:30కి ఎంతనండి
6 గంటలకు సమావేశమై మిగిలిన విశేషాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. ఒక్కసారి గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో గట్టిగా ఇది మన ఆనందాన్ని వ్యక్తం చేయటం. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా వారు గ్రంథ పరిశీలన చేసి వచ్చి ఇక్కడ చెప్తున్నా అంటే వారి కోసం తపస్సు చేసుకుంటూనే మనందరి కోసం కూడా వారు తపస్సును చేశారు. ఈరోజు సాయంత్రం వీళ్ళకి నేనేం అందించాలి అనేటటువంటి తపస్సుని, ఆ తపస్సుకు ఒక్కసారి గట్టిగా మన కర్తాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకొని ఈ ప్రపంచంలో ఒక్క నిమిషం లేచి నిల్చుందాం అందరం. ఈ ప్రపంచంలో మనల్ని కాపాడేటటువంటిది ఆప్తవాక్యమే. అంటే మనం బాగుండాలి, మన లోపల నుంచి అందరికీ కూడా మంచి జ్ఞానం అందాలి అనేటటువంటి తపస్సు. తపస్సు నిజంగా కొంతమంది అడుగుతున్నారు, ఏమంటే ఇక్కడ దీపారాధన పెడితే బాగుంటుంది, లేదు ఇక్కడ పూజ కార్యక్రమం పెడితే బాగుంటుంది. కాదండి, యజ్ఞశాలలో పూజ కర్మకాండ అంతా అక్కడ ఉపాసన చేస్తున్నారు. తర్వాత ఇక్కడ పెట్టాలనుకున్న దీపం ఇక్కడ నేను ఎందుకు దీపం పెట్టలేదు అంటే, ఆ దీపము ఈ కుర్చీలో ఎవరు కూర్చొని మనకు అందిస్తున్నారో వాళ్ళు లోపల జ్ఞాన దీపాన్ని వెలిగించాలి. లేకపోతే దీపాన్ని వెలిగించడానికి ఇంకో పావు గంట అరగంట టైం. కాబట్టి ఆ దీపాన్ని వెలిగించేటటువంటి వారు అందుకని ఒకసారి మనం గట్టిగా మన కరతాళ ధ్వనులతో ఆనందాన్ని తెలియపరచుకొని ఉదయాన్నే మనకి బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు ప్రతిరోజు శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క జీవిత చరిత్రతో పాటు శంకరుల యొక్క హృదయం ఏమిటి అనేది ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఏ మాత్రము అవకాశం ఉన్నా అది చాలామంది లక్షల్లో టీవీల్లో చూస్తున్నారు. ఎందుకంటే మంచి టీఆర్పీతో మన టీవీ5, హిందూ ధర్మం, మన యూట్యూబ్ ఛానల్స్, ప్రముఖులు, ముఖ్యులు అన్ని మాధ్యమాల ద్వారా అది చేరుతూ ఉంది. లక్షల్లో బయట చూస్తున్నారు. అంత పాపులర్ అయింది. అయినప్పటికీ ఏదైనా సరే ఒక గురువు గారు వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు ఆయన ఎదురుగుండా వచ్చి కూర్చొని వినేటటువంటి వాళ్ళకు ఉండే ఫలము ఎక్కడో దూరంగా, అవకాశం లేనప్పుడు తప్పదు, దాన్ని పొందుతారు. కానీ అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ వినకూడదు, గురువులు ఉన్న దగ్గరే వచ్చి కూర్చొని వినడం అనేది చాలా ఉత్తమోత్తమైన పని. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్తో, వాళ్ళు ఒక కరుణతో మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు. ఎంత కెమెరాలో చూసినా వినేటటువంటి కెమెరా అవతల ఉన్న వాళ్ళు కనిపించరు. కానీ ఇక్కడ ఒక అపారమైన కరుణ, మీరు నాకు చెప్పారుగా, కంటి చూపుతోటి అధ్యాపకుడు ఎట్లా గుర్తుపడతారో అలా చూస్తూ చెప్తారు. ఆ చూపులో చాలా మహత్తరమైనటువంటి ప్రయోజనం మనందరికీ లభిస్తుంది. కాబట్టి అలాంటి లోదృష్టి కలిగినటువంటి పెద్దలందరూ ఈ వేదిక మీద నుంచి జ్ఞాన దీపాన్ని వెలిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం అందరం కూడా ఇక్కడి నుంచి ఆస్వాదిద్దాం. ఆ జ్ఞాన జ్యోతిని మన లోపల వెలిగించుకుందామని చెప్తూ, ఆ జ్ఞాన జ్యోతిని మాకు ప్రసాదించినందుకు మీకు సాష్టాంగ ప్రణామాలు తెలియపరుస్తూ ఒక్కసారి ఒక చిన్న శాంతి మంత్రంతో ఈ సభని ముగిద్దాం. గురువు గారికి రాలేక సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.